అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మూర్ఖత్వపు మెట్టినిల్లు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? లక్ష్మిని చూసిన పక్కింటి ఆవిడ లక్ష్మి ఎప్పుడు లేస్తుందా అని చూస్తే లక్ష్మి కాసేపటికి లేచి కూర్చుంది. అమ్మ లక్ష్మి, కొట్టాడేంటే నిన్ను? నువ్వు చెప్పకపోయినా నీ దెబ్బలు చూసి మాకు అర్థమవుతుందమ్మా. ఆ విషయం నువ్వు మాకేమీ చెప్పక్కర్లేదు, కానీ నీకే నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు, నీకు జ్ఞానం తెలివితేటలు వచ్చినాయి, నువ్వు ఎదిగావు కదమ్మా. ఏం జరిగిందంటే నువ్వు మీ అత్తారింటికి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన ఏడాది తర్వాత మీ నాన్నది మీ బాబాయిది ఉన్న 2 ఎకరాల పొలం రేటు పెరిగిపోయి ఎకరం ₹1,00,00,000 పెరిగిందమ్మా. మీ పిన్ని బాబాయ్ వెంటనే ఆ 2 కోట్ల రూపాయల పొలం అమ్మేసి 50 లక్షలు పెట్టి ఇదిగో ఇప్పుడు మేముండే పోర్షను వాళ్ళుండే పోర్షను ఈ ఇల్లు కొనేసి ఈ పోర్షన్ మాకే అద్దెకిచ్చింది మీ పిన్ని. వాళ్ళుండేది ఆ పోర్షన్లో ఎప్పట్లానే వాళ్ళు ఉంటున్నారు. పైన ఇంకో 2 పోర్షన్లు వేయించి అద్దెలకు ఇచ్చుకున్నారు. రేపొద్దున వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్కి ఉంటుంది అని. ఇప్పుడు ఇది భవానీ శంకర్రావు వాళ్ళ సొంత ఇల్లు. ఇక మిగతా 1,50,00,000 మీ తమ్ముడు ప్రదీప్ గాడికి ఉంటాయి అని చెప్పి ఉంచుకున్నారమ్మా. ఇక ఆ 2 కోట్ల రూపాయలు నీ పొలానికి వచ్చేవి ఎటు నువ్వు అడగవలెమ్మనమని చెప్పి ఇక కూతురికి ఉంటాయని స్వప్నకి అనుకుంటుంది మీ పిన్ని. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, మంచో చెడో మాట్లాడుకోమ్మా, మళ్ళీ నేను అన్నానని అనమాకు భవానీతో అని ఆవిడ చెప్పుకొచ్చింది. భవానీ శంకర్రావు ఈలోపు కూతుర్ని కొడుకుని తీసుకొని పరుగున పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా లక్ష్మి అనేపాటికి జరిగింది మొత్తం చెప్పింది లక్ష్మి. చెప్పేపాటికి పాపిష్టోడు వాడి చేతులు కాళ్ళు ఇరగా ఆ ముసల్ది పోవటం ఏంటి, పోతే వాడలా గాలి ఎదవలా తయారవ్వాలా, తయారై పెళ్ళాన్నలా నరకాలు పెట్టాలా, కొట్టాలా, తిట్టాలా, పనికి మాలిన సన్నాసి. ఆ రోజున ఏమో లెమ్మనమని తల్లి లాంటి దాన్నమ్మా, నీ చెడు తెలిసి కాదు, వాళ్ళకంత ఆస్తిపాస్తులు ఉన్నాయి లెమ్మనమని. మనిషి మూర్ఖంగా ఉన్నాడంటే పెళ్ళాం మూజులో పడ్డ ఏ మగాడైనా పెళ్ళానికి దాసుడవుతాడు, పెళ్ళాన్ని కొడతాడు, తిడతాడని నేను అనుకోలేదే. అందుకే నీకు ఇచ్చి చేశానమ్మా. ఉన్నమాట చెప్పకపోవటం ఎందుకు? ఆ రోజు మన దగ్గర రూపాయి లేదు, ఇప్పుడు పొలం రేటు పెరిగింది, మా 2 ఎకరాలు అమ్మి ఇదిగో ఈ గూడు కొనుక్కున్నాము, పైన 2 పోర్షన్లు వేపించుకున్నాము, అద్దెలకి ఇచ్చుకొని మా బతుకు కోసం బతుకు తెరువు చూసుకున్నాము, మిగతాయి తమ్ముడు కనించామమ్మా. నీ 2 ఎకరాల పొలం ఇంకా అమ్మలేదు, కబ్జా చేసేటట్టున్నారు. ఆ 2 ఎకరాల పొలం అమ్మేస్తే నువ్వు ₹1,00,00,000 ఉంచుకొని చెల్లికి ₹1,00,00,000 ఇవ్వవే. నీ తల్లి తండ్రి పోతే నిన్ను తీసుకొచ్చి చదివిచ్చానమ్మా, నీ మంచి చెడు చూశానే, తల్లి లాంటి దాన్నే అలా అనుకోబాకమ్మా, నీ చెడు తలవలేదే, నీ కాళ్ళు పట్టుకుంటానే అంటే, అమ్మ నాన్న లేని పిల్లలంటే దుమ్ము ధూళి కన్నా విలువ తక్కువని అంటే నమ్మేదాన్ని కాదు పిన్ని. నేనే నీ కూతుర్నైతే నిజంగా నన్ను పెళ్లి చేసి పంపించిన తర్వాత ఫోన్ చేసావా, వెనక్కి తిరిగి చూసావా, చచ్చానో బ్రతికానో పట్టించుకున్నావా పిన్ని? అదే స్వప్న విషయం అయితే అలాగే ఉండేదానివా? అయ్యో నేను తప్పే చేశానమ్మా, నన్ను క్షమించవే, నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా నీకు దండం పెడతాను, నువ్వు ఎలా ఉండాలంటే అలాగే ఉందో కానీ ముందు హాస్పిటల్కి వదవే అని తీసుకెళ్తే ఆ అమ్మాయికి హాస్పిటల్లో గాయాలన్నీ మానటానికి, ఆ అమ్మాయి నార్మల్ అవటానికి, విరిగిపోయిన ఎముకలన్నీ అతుక్కోటానికి 6 నెలల సమయం పట్టింది. ఆ తర్వాత ఆ పొలం కబ్జా చేసేస్తారని చెప్పి పొలం బేరం పెట్టి అమ్మిచ్చారు భవానీ శంకర్రావు. 2 కోట్లు వచ్చినాయి. చెల్లి ₹1,00,00,000 ఇవ్వవే అని అడిగింది భవానీ. చెల్లికి పెళ్లి కుదరని పిన్ని, దాని పెళ్లికే ఇస్తాను, అప్పటి వరకు నా అకౌంట్లోనే ఉంటాయి లెమ్మనమని. వయసుతో పాటు మనిషికి అనుభవంతో పాటు తెలివితేటలు జ్ఞానం రావటం సహజం. ఆ డబ్బులు తన పేరు మీదే వేసుకుంది లక్ష్మి. మరి వెళ్ళి మాట్లాడదామా? మనోళ్ళు 10 మందిని తీసుకెళ్ళి ఎందుకు ఇలా చేశాడో, నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాలని కానీ అతనితో జీవితం పంచుకోవాలని కానీ అనుకోవట్లేదు. పోనీ వేరే సంబంధం చూడన్నా అమ్మా, ఈసారి ₹1,00,00,000 కట్నం ఇస్తామంటే ఏ అమెరికా సంబంధమో రాకపోతే నీకు అంటే నేను మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోవాలనుకోవట్లేదు పిన్ని. నీకు భారం అయితే చెప్పు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే ఆ అమ్మాయి వెళ్ళిపోతే ₹1,00,00,000 జారిపోతాయి కదా, దాంతో ఏమీ వద్దులేమ్మా, ఇక్కడ
అక్కడే ఉందో కానీ అంటే ఒకప్పుడు చదువుకుంటానన్నాను, చదివిచ్చే పెద్ద మనసు నీకు లేదు. ఈ రోజున నా డబ్బుల మీద వడ్డీ వచ్చుద్ది. నెలకి ఎలా లేదన్నా 1,20,000 అవి మీకే ఇస్తాను. మీ ఇంట్లో ఇంత షెల్టర్ ఇవ్వండి. నా అనేవాళ్ళుగా నాకు అండగా ఉండండి. ఆ తర్వాత నా చదువేదో నా ఫీజు నేనే కట్టుకొని చదువుకుంటాను. ఆ తర్వాత నా భవిష్యత్తు ఏంటో నేను ఆలోచించుకుంటాను. మాట ప్రకారం చెల్లి పెళ్ళికి ఇస్తానన్న ₹1,00,00,000 అప్పుడైతేనే నేను ఇస్తాను అని చెప్పింది లక్ష్మి. అలాగే చదువుకోమ్మా అన్న తర్వాత లక్ష్మి చదువుకోవటం మొదలుపెట్టింది. లక్ష్మి ఇంటర్ చదువుకుంది. ఆ తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చదువుకుంది. అయిపోయిన తర్వాత ఫ్యాషన్ కోర్స్ చేసింది. చేసిన తర్వాత తన ₹1,00,00,000 డబ్బులు తీసి చాలా పాష్ ఏరియాలో ఒక బొటిక్ లాంటిది ఓపెన్ చేసింది. ఆ ఫ్యాషన్ స్టూడియోకి బొటిక్కి జనం 1 ఇయర్లోనే బాగా డెవలప్ అయిపోయి పోటెత్తడం మొదలుపెట్టారు. 2 చేతుల సంపాదిస్తోంది. కానీ ఆమె శరీరానికి ఆమె మనసుకి విష్ణు చేసిన గాయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఏమైపోయాడో ఎలాగున్నాడో ఏంటో అనే బాధ దిగులు కన్నా కూడా తన కొట్టిన దెబ్బలు, అర్థం చేసుకోకుండా మాట్లాడిన మాటలు, ఆమెను మానసికంగా పెట్టి శారీరకంగా పెట్టిన హింసలే ఆమెకి ప్రతిక్షణం గుర్తొస్తూ ఉండేవి. అంతా దాంట్లో కూడా భవానీ శంకర్రావుల కూతురు కొడుకులు చదువులు ఒకవైపున పూర్తవటం మొదలయ్యాయి. ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా అటువైపున కథ దగ్గరికి వెళితే మనం రాఘవరాం వెళ్ళి జానకికి ట్రీట్మెంట్ చేయించబట్టి చాలా సంవత్సరాల కాలం అయిపోయి జానకి కోలుకోవటం మొదలుపెట్టింది. ఒక్క 2 సంవత్సరాల కాలం ఉంటే చాలు, జానకిని తీసుకొని వెళ్ళిపోవచ్చు. జానకి కంప్లీట్గా క్యూర్ అయింది అని జానకికి హెల్తీ డైట్ ఇస్తూ జానకి ఇప్పుడు ఇదివరకు ఇట్లా కాకుండా మనిషి చాలా ఆరోగ్యంగా తెలివితేటలతో, దాంతోపాటు మనిషి టైంకి తింటూ ట్యాబ్లెట్లు వేసుకుంటూ చాలా బలిష్టంగా కూడా తయారవుతోంది జానకి. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఏ మగాడికైనా భార్య తనలో సగం. పైకి 4 మాటలు అనుకున్నా భార్య లేనిదే ఏ భర్త ప్రశాంతంగా మనశ్శాంతిగా బ్రతకలేడు. అది భగవంతుడు వేసే ప్రేమ బంధానికి ఉన్న విలువ, మాంగళ్య బంధానికి ఉన్న పవిత్రతో తెలియదు. కానీ ఆయనకు ఆవిడంటే చాలా ఇష్టం. ఈలోపు ఇటువైపున లక్ష్మి వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న విష్ణు అక్కలు ఎవ్వరూ విష్ణు జీవితంలోకి రావాలని అనుకోలేదు. మంచి చెడు చెప్పాలని అనుకోలేదు. కానీ రీసెంట్గా ఈ మధ్య 1 సంవత్సరం క్రితం మెల్లగా విష్ణు వాళ్ళ 5వ అక్క మొగుడు చాలా స్వార్థపరుడు, కామేశంగాడు. వాడికి మొత్తం విష్ణు ఆస్తి మీద కన్నుందే. ఒకవైపున పెళ్ళాం వసంతని, విష్ణు అక్కని కూడా వాడు స్వార్థపరురాలుగానే తయారు చేసేశాడు. దాంతో బాగా సెల్ఫిష్గా తయారైన వసంత తమ్ముడి ఆస్తి మొత్తం కొట్టేద్దాం అనుకుందే. ముందు మెల్లిగా వచ్చి విష్ణు ఇంట్లో చేరారు. లక్ష్మి మీద ఉన్నాయి లేని చాడీలు చెప్పారు. రాఘవరావు మీద, జానకి మీద చాడీలు చెప్పటం అయిపోయి భద్రమ్మ పోయిందని డ్రామాలేసి అనాథం చేసి వదిలేశారని షో చేసి వెంకటపతి గురించి చెప్పి ఏడిసి ఆ తర్వాత మెల్లగా ఒకవైపున వసంత విష్ణుకి కోళ్ళు మేకలు వండి పెడుతూ కామేశం విష్ణుకు ఆ మందు ఈ మందు తాగమని తాగబోయిస్తూ ప్యాకాట్లకి వాటికి వెళుతుంటే డబ్బులిచ్చి పంపించి ఎంకరేజ్ చేస్తూ ఈలోపు వీళ్ళు ఆస్తి వివరాలు, నగల వివరాలు మొత్తం కనుక్కుంటే రాఘవరాం వెళ్ళేటప్పుడే ఉన్న 100 ఎకరాల పొలం ఆయన కవులకి ఇచ్చాడని, ఎకరం పొలం 50 లక్షల ఖరీదు పైనే చేస్తుందని, దానికి తోడు వీళ్ళకి దాదాపు 10 ల్యాండ్లు ఉన్నాయని, ఒక్కొక్క ల్యాండ్ 50 లక్షల నుంచి 1,00,00,000 చేసేవి కూడా ఉన్నాయని, వాటన్నిటినీ ఆయన లీజులకి ఇచ్చి వెళ్ళాడని, బంగారం మొత్తం వెండి మొత్తం బ్యాంకీల్లో ఉందని, దానికి తోడు ఉండే ఇల్లు కాక వీళ్ళకి 32 గదుల ఇల్లు, 45 గదుల ఇల్లు, 15 గదుల ఇల్లు, 20 పోర్షన్ల ఇల్లు, అలా వీళ్ళకి 8 ఇళ్ళు ఉన్నాయని, ఆ ఇళ్ళన్నీ కూడా రాఘవరాం అద్దెకిచ్చి ఆ అద్దెలన్నీ కౌలుదారు వసూలు చేస్తున్నాడని, వాటన్నిటినీ కూడా ఒక అకౌంట్లో వేస్తున్నారని మొత్తం డీటెయిల్స్ A to Z తెలుసుకున్నారు వసంత, కామేశం. అత్యాశ పుట్టుకొచ్చేసిందే. ఆస్తి మొత్తం కొట్టేయాలనిపించిందే. ఆస్తి అంతా వీళ్ళ పరం చేసుకోవాలంటే అడ్డుగా ఉన్నదే ఆ ఆస్తికి ఏకైక వారసుడైనటువంటి
విష్ణుని లేకుండా చెయ్యాలనుకున్నారు. ఎంత తాగబోయించినా విష్ణుని ఎంత అమ్మాయిలకు అలవాటు చేద్దాం అనుకున్నా విష్ణు అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళట్లేదు. ఆడదంటేనే దుర్మార్గురాలని, తన పెళ్ళాం తన్ని వదిలేసి వెళ్ళిపోయిందని, తన తల్లి తన్ని మోసం చేసి వెళ్ళిపోయిందని, అక్క తోడుంటానని చెప్పి అనారోగ్యం తెచ్చుకొని దేశంగాని దేశం వెళ్ళిపోయిందని ఏడుస్తాడే తప్ప పరాయ ఆడదానితో పక్క పంచుకోవటానికి సిద్ధపడట్లేదు. ఎంత తాగబోయించినా సరే వీళ్ళు పెట్టమన్న చోట సంతకాలు పెట్టట్లేదు. దాంతో ఇలా కాదని చెప్పి ఒకరోజు ఫుల్లుగా తాగబోయించేసి విష్ణుకి కారు తోలటం రాదు, బైక్ తోలుతాడు. దాంతో రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద ఎక్కించుకొని కరెక్ట్గా బాగా హైవే మీదకి తీసుకెళ్ళి ఎదురుగా చాలా స్పీడ్గా లారీ ఎమ్మటి లారీ వస్తూ ఉంటే తను నైస్గా పక్కకి దూకేసి తాగి ఉన్న విష్ణు బండిని అలా లారీ కిందకు వదిలేశాడు కామేశం. దాంతో విష్ణుకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి తలకి పెద్ద గాయమైంది. తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి ఊళ్ళో జనం అందరి ముందు సానుభూతి పొంది సొంత అక్కాబావలయ్యుండి ఆ అబ్బాయి పాలిట మృత్యుదేవతలుగా మారి ఇక మా తమ్ముళ్ళు లేకపోతే మాకు ఇంకెవరున్నారు అని చెప్పి పెద్దగా ఏడ్చి గగ్గోలు పెట్టే డాక్టర్ని రహస్యంగా విషయం ఏంటి అని కనుక్కుంటే డాక్టరు తలకి దెబ్బ తగిలిందని, కోమాలోకి వెళ్ళాడని, ఆపరేషన్ చేయించితే ₹1,00,00,000 అవుతాయని, దానికి తోడు బోన్స్ చాలా బ్రేక్ అయినాయని, రిబ్ బోన్స్ అవి కూడా బ్రేక్ అయినాయని, స్పైన్కి దెబ్బ తగిలిందని, ఈ మొత్తం సర్జరీలు చేయించితే ₹2,00,00,000 వరకు అవ్వచ్చని, చేయించితే మనిషి కోలుకోవటానికి 1 సంవత్సరం పట్టి నార్మల్ అయిపోతాడని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే అలా కాకుండా ఉంటే ఎన్నాళ్ళు బ్రతుకుతాడు అని అడిగారు వసంత కామేశం. అలా కాకుండా ఉంటే ఎన్నాళ్ళు బ్రతుకుతాడనేది మన చేతిలో ఎలా ఉంటుంది? మహా 6 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, పైకి పోవచ్చు. అది ఎవరి చేతిలోనూ ఉండదుగా. అంటే ఉన్నన్నాళ్ళు ఇక్కడే ఉంచండి అని అనుకోనే ఆ తర్వాత 6 నెలలు చూసినా విష్ణు పోయేలాగా ఏం కనపడలేదు. దాంతో వీడు పోవట్లేదు, ఇదేం దరిద్రం అనుకోనే అండ్ ఇక వాళ్ళు లీగల్ అడ్వైజర్ ఒకటి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషి ఆస్తి మొత్తం మనకు దక్కాలంటే ఏం చెయ్యాలి? ఆ మనిషికి బ్రెయిన్ డెడ్ అయితే మెర్సీ కిల్లింగ్ ఇప్పించి అతని అవయవాలు అవయవదానమైనా చెయ్యొచ్చు, లేదంటే కనుక అతని బాడీని మీరు తగలెట్టేస్తే కనుక ఆ తర్వాత అతను చచ్చాడు కాబట్టి ఆస్తి అంతా అతను ఎవరికైతే కనుక అనుకోని వేలుముద్రలు వేశాడో వాళ్ళకి దక్కుద్దే అని చెప్పాడు. చెప్తే అలా కాకుండా అయితే ఇంత ఆస్తులు ఉన్నవాళ్ళు చచ్చిపోతే చాలా పెద్ద కేసులు అవుతాయండి. అవి సిబిఐ దాకా వెళ్ళొచ్చు, కోర్టుల దాకా వెళ్ళి జైలు శిక్షల దాకా పడవచ్చు అని చెప్పాడు. ఆ మెర్సీ కిల్లింగ్ చేయాలంటే ఎవరు చెప్పాలి వాడి బ్రెయిన్ డెడ్ అయిందని? డాక్టర్ చెప్పాలి. అంటే డాక్టర్ని కొనిస్తే సరిపోద్ది కదే అన్నాడు కామేశం. అంతేగా అంది వసంత. దాంతో 2 కోట్లు ఇస్తే ఇక బ్రెయిన్ డెడ్ అయిందని చెప్తానన్నాడు డాక్టర్ గాడికి 2 కోట్లు ఇచ్చి, లీగల్ అడ్వైజర్ గాడికి 2 కోట్లు ఇచ్చి మొత్తానికి వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసి ఇక లాస్ట్ ఆపరేషన్ ఒకటి ఉందని ఆ ఆపరేషను చేసేస్తే వాడి బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్స్ అన్నీ కట్ చేసి పడేస్తానని, దాంతో వాడికి బ్రెయిన్ డెడ్ చేసేయచ్చని, అప్పుడు వాడిని మెర్సీ కిల్లింగ్కి మనం పర్మిషన్ తీసుకోవచ్చని డాక్టర్ చెప్తే కరెక్ట్గా అదే టైంకి ఇక్కడ జానకికి పూర్తిగా నయం అయిపోవటం. ఆ తర్వాత జానకిని తీసుకొని రాఘవరాం ఊళ్ళోకి రావటం. ఊళ్ళోకి వస్తే ఎప్పుడూ అత్తగారు ఉన్నప్పుడైనా ఇంటి ముందు పెద్ద తులసి కోట పచ్చగా ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది. పిచ్చి మొక్కలు మొలిసిపోయి బూజులు వేళ్లాడుతుంటే కౌలుదారికి ఫోన్ చేస్తే కౌలుదారు పరిగెత్తుకుంటూ వచ్చి బాబు మీరు వెళ్ళిన తర్వాత బాబు చదువుకోలేదయ్యా, ఆ తర్వాత అమ్మగారు బాబుని ఇలా తయారు చేశారు, ఇలా పెళ్లి చేశారు, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నేను కౌలు డబ్బులు కరెక్ట్గానే ఇచ్చానయ్యా, తర్వాత పెద్దమ్మగారు ఇలా పైలోకానికి పోయిన తర్వాత బాబు ఇలా తాగుడికి వ్యసనాలకి బానిసైపోయాడు, చెత్తగా కొట్టి అమ్మాయిని గెంటేశాడు బాబు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి వసంతమ్మ గారు కామేశం బాబుని తీసుకొని వచ్చారు. 1 సంవత్సరం ఇదే ఇంట్లో ఉన్నారు బాబుకు వండి పెట్టే
పెట్టేవాళ్ళు, ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. ఈలోపు ఆస్తి వివరాలన్నీ ఎందుకు కనుక్కున్నారో తెలియదు కానీ మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నారు. ఆ తర్వాత ఒక రోజున కామేశం బాబు, విష్ణుబాబు బండి మీద వెళ్ళొస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి బాబు తలకి పెద్ద దెబ్బ తగిలింది. సిటీలో పలానా హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి ఐసీయూలో పెట్టారు. బాబుకు చూస్తేనేమో డాక్టర్లు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నయం అవ్వట్లేదు అన్నారంట. 6 నెలల పైనే అయిపోయింది బాబుకి యాక్సిడెంట్ అయ్యి కూడా హాస్పిటల్లో వేశారయ్యా. ఆ తర్వాత బాబుని చూడటానికి నేను చాలాసార్లు వెళ్ళినా అక్కడే వసంతమ్మ, కామేశం బాబు ఉండి చూడలేవు, నువ్వు చూడటానికి వీల్లేదు అన్నారు. బాబు ఏదో ఆఖరి ఆపరేషన్ ట్రై చేయటానికని బాబుకు రేపు చేయబోతున్నారంట. ఆ ఆపరేషన్ చేస్తే గనక బతికితే బతకొచ్చు, లేదంటే శవాన్ని ఇస్తామని చెప్పారంట బాబు. అంటే మరి మా మిగతా చెల్లెళ్ళు మొగుళ్ళు అని అడిగింది జానకి. వాళ్ళు అసలు రాలేదు కదమ్మా, అమ్మగారు పోయినప్పుడు వచ్చారు, దినాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాబు అమ్మాయిని పట్టుకొని కొడుతున్నా ఆ అమ్మాయిని ఏం చేస్తున్నా పాపం పుణ్యం తప్పు ఒప్పు బాబు చెప్పడానికి ఒక్కళ్ళు రాలేదమ్మా, నేనే వెళ్ళి చెప్పొచ్చినా మమ్మల్ని ఏం చేయమంటావు అయితే అని అడిగారమ్మా అని చెప్పాడు కౌలుదారు. సరేలే మనమని ఆయన జానకిని తీసుకొని ముందు సిటీలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేపాటికే నిర్ఘాంతపోయారు వసంత, కామేశం. తెల్లారితే ఆపరేషన్ అని ఫిక్స్ చేసి కూర్చుంటే ఇలా జరిగిందేంటి అని చెప్పే అక్క బావా అని పెద్దగా ఏడిస్తే ఎలా జరిగింది ఇదంతా అని అడిగాడు ఆయన. అడిగేపాటికి అయ్యో ఏమని చెప్పను, ఎలా చెప్పను, అమ్మ ఇలా పెళ్లి చేసిందక్క, పెళ్లి చేసిన తర్వాత అది ఇలా వచ్చిందక్క, ఆస్తి మొత్తం దాని పేరు మీద నొక్కించుకుందాం అనుకుందక్క, అమ్మను కూడా అదే పైకి పంపిందక్క, తమ్ముడిని పిచ్చోడిని చేసేసిందక్క, తమ్ముడు పిచ్చోడు అయిపోయాడక్క, తాగుడు బానిస అయిపోయాడక్క, మేము వచ్చి అలా చెయ్యొద్దయ్యా అని చెప్పినా వెళ్ళలేదక్క అని మొసలు కన్నీళ్లు కారుస్తుంటే ఆయనకు ఆ హాస్పిటల్ అట్మాస్ఫియరు, ఆ పరిస్థితి లోపలికి వెళ్ళి చూసొచ్చాడు విష్ణుని. ఆయనకి ఎందుకో అనుమానం కలిగింది. దాంతో అబ్రాడ్కి వెళ్ళొచ్చిన మనిషి భార్యకే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పించి నయం చేయించి తెచ్చుకున్నాడంటే ఆయన అంత త్వరగా ఒకళ్ళని నమ్మడు. చాలా తెలివైన వాడు కూడా రాఘవ. దాంతో ఆయన వెంటనే సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం, ఈ హాస్పిటల్ ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి ఉన్న పళంగా విష్ణుని డిశ్చార్జ్ చేయించేస్తే ఎందుకు బావా అంటే ఎనర్మై అని నోరు మూయించేసి వసంత మొగుడిని ఆయన అంతకుముందు జానకిని ట్రీట్ చేసిన పెద్ద హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్తే ఇదేం పెద్ద కేసు కాదు రాఘవరాము గారు, తలకి దెబ్బ తగిలింది, సర్జరీ చేసి ఓవరాల్గా ఉన్న సర్జరీలన్నీ చేస్తే 2 CR అవుద్ది, పైన ఇంకో 50 పట్టుకుంటే అతను కోలుకుంటాడు, మహా అయితే 1 year టైం పట్టుద్ది అన్నాడు అక్కడ డాక్టర్ గారు. మాకేమైనా డబ్బులు లేక, వాడికేమైనా ఆస్తి లేక, బ్యాంకులో ఏమైనా క్యాష్ లేక భలే వాళ్ళే డాక్టర్ గారు ఏర్పాటు చేసి చెయ్యండి అన్నాడు రాఘవరాం. మరి అదేంటి ఇలా చెప్తున్నారు డాక్టర్లు? అయ్యో మాకేం తెలుసు బావా అని వీళ్ళు మూలలకు వెళ్ళటం, గుసగుసా మాట్లాడుకోవటం, ఫోనుల్లో మాట్లాడుకోవటం, నోటితో మాట్లాడుతూ నొసలతో సైగ చేసుకోవటం గమనించిన ఆయనకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేసి అసలు యాక్సిడెంట్ ఎలా అయింది, అయినప్పుడు ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు, పోలీసులు ఎందుకు ఈ విషయంలో ఇంత నెగ్లిజెన్సీ వహించారో, అసలు అంతకు ముందున్న హాస్పిటల్ ఏంటి, హాస్పిటల్ వివరాలేంటి, ఆ డాక్టర్ ఎలాంటి వాడో అక్కడున్న స్టాఫ్ని ఆయన ఆరాలు తీశాడు. కొంతవరకు తెలిసిందే. ఆ తర్వాత అసలు ఈ విషయాలన్నీ చూస్తున్న లీగల్ అడ్వైజర్ గాడు ఎవడో ఆ విషయం గురించి తెలుసుకుంటే మెర్సీ కిల్లింగ్ చేద్దాం అనుకున్నారండి మీ బావమరిదికి అని చెప్పి హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కొంతమంది చెప్పారు, జూనియర్ డాక్టర్లు ఆయన డబ్బులు పెట్టేపాటికే. దాంతో ఆయన పెద్ద హైయర్ అఫీషియల్స్ ఆయనకి చాలామందితో అంతకుముందు గవర్నమెంట్ జాబ్లో ఉండే వెళ్ళాడు కాబట్టి పరిచయాలు కూడా ఉన్నాయి ఆయనకే. పడేసి తుక్కు కింద డాక్టర్ గారిది లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని, లీగల్ అడ్వైజర్ గారిని పడేసి మీడియాలకు ఎక్కిస్తామని తుక్కు కింద కొట్టేపాటికి మమ్మల్ని అంటారేంటి సార్, మీ మరదలు గారు మీ తోడలుడే మా దగ్గరకు వచ్చి మనీ ఆఫర్ చేసి ఇలా చేయమన్నారు, చేయకపోతే మా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతినేలా చేస్తామన్నారు, నన్ను కాకపోతే ఇంకొకరిని లీగల్ అడ్వైజర్గా తీసుకుంటామన్నారు, వాళ్ళకి ఓవరాల్ ప్రాపర్టీ కావాలి, ఎవరు సార్ దాదాపు 70 కోట్ల విలువైన పొలం, కొన్ని కోట్ల రూపాయలు విలువైన స్థలాలు, కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఇళ్ళు, నగలు ఎవడు సార్ వదిలేసుకుంటాడో అని అడిగేపాటికి ఆయనకి మనుషుల్లో ఉండేటటువంటి ఇంకొక ఫేజ్ ఏంటనేది బాగా తెలిసొచ్చి మొత్తం జానకి చెప్పాడు. పడేసి చెల్లెల్ని ఆ పక్కనే ఉన్నటువంటి చెత్తకుండి ఉంటే అందులో వేసి తొక్కేసి తుక్కు కింద కొట్టింది జానకి. ఒడై నువ్వు తోడలుడివేనా, ఒడై నువ్వు బావువేనా
ఒరే ఒక విషయం తెలుసా, బావు బతకగొడతాడంట బావుమరిదే, అలాంటిది వాడి జీవితం నాశనం అయిపోతుంటే మిగతా వాళ్ళు మాకెందుకు లెమ్మనమని ఊరుకుంటే నువ్వు డైరెక్ట్గా మొత్తం చుట్టబెడదామని వచ్చావంట్రా అనే కుక్కని కొట్టినట్టు కొట్టే ఆ తర్వాత మళ్ళీ వాడి జీవితంలోకి వచ్చిన, మళ్ళీ వాడి బ్రతుకులోకి మీరు రావాలని చూసిన, మిమ్మల్ని బ్రతుకుండగానే తగలెట్టేసి నేను జైలుకి వెళ్తాను జాగ్రత్త అని చెప్పి గెంటేశాడు. ఆ తర్వాత రాఘవ జానకి పుణ్యమ అంట విష్ణుకి పెద్ద సర్జరీలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. 1 సంవత్సర కాలం అసలు వీళ్ళేమీ మాట్లాడలేదు. ఈలోపు ఆయన మొత్తం ఎంక్వైరీ తీయటం మొదలుపెట్టాడు. ఎంక్వైరీ తీయటం మొదలుపెట్టి ఇల్లంతా మళ్ళీ రెనోవేట్ చేయించాడు. చేయించిన తర్వాత ఇల్లు వాకిళ్ళు పొలాలు స్థలాలు అన్నీ ఏమైనా కదిలినయా, బంగారాలు వెండి అని చెక్ చేసుకొని చూసుకున్నాడు. ఒకవైపున ఆయన ఆస్తిపాస్తుల గురించి వెళ్ళి చూసుకున్నాడు. ఆయన పొలం భార్య కోసం 10 ఎకరాలు అమ్మినా ఉన్న 40 ఎకరాలు ఎకరం 70-80 లక్షలకి రేటు పెరిగిందని సంతోషపడ్డాడు. ఆ పక్కనే ఫ్లైఓవర్ పడితే కనుక ఎకరం 2 కోట్లకు వెళ్ళొద్దని చెప్తే ఆయన ఇంకా ఆనందపడ్డాడు. ఆ తర్వాత విష్ణుని ఇంటికి తీసుకొచ్చారు డిశ్చార్జ్ చేయించే. ఆ తర్వాత ఒకవైపున ఫిజియోలు చేయటం, ఒకవైపున డైరెక్ట్గా జిమ్ ఎక్విప్మెంట్ అంతా కొని జిమ్ ట్రైనర్నే పిలిపించి జిమ్ చేయించడం, దాంతోపాటు హెల్తీ డైట్ ఇవ్వటం, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్లు హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఆయనకి మొత్తానికి ఆంబులం వేసి సంతకం చేసి ఇచ్చిన తర్వాత ఏం జరిగిందిరా తమ్ముడు అని ఆయన జానకిని అడగమంటే జానకి అడిగిందే. అడిగితే ఏ విషయం అక్క అన్నాడు. అదేరా మేము వెళ్ళాక అసలు ఏం జరిగింది, నువ్వెందుకు చదువుకోలేదమ్మా, బావ చదువుకోమని చెప్పాడుగా అని అడిగితే అమ్మొద్దందుగా అనేపాటికి అత్త ఫోటో చూసి ఈ మృగాన్ని ఇది బతుకుంటే నేనే చంపేసేవాడినే, దరిద్రపది ఇది చేసింది అసలు ఎన్నిటికీ తిప్పాలనుకొని ఆయన అలా చూస్తూ నిలబడ్డాడు. వింటూ నిలబడ్డాడు. మాటలు చెప్పటం మొదలుపెట్టాడు విష్ణు. మరి ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత అమ్మ వండి పెట్టేది, ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, షికార్లకు వెళ్ళేవాళ్ళం అక్క, టీవీ చూసేవాళ్ళం, నచ్చింది తినేవాళ్ళం, నచ్చింది కట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత కొన్నాళ్ళకి అమ్మ నేను వయసుకు వచ్చానంది, పెళ్లి చేయాలందే, ఒకదాన్ని చూసి తీసుకొచ్చింది. పెళ్లి చేసుకున్నావా, అమ్మ చేసిందిగా పెళ్ళి, కాపురం చేసావా, చేసా. ఎంత అమ్మాయి వయసు, దానికప్పుడు ఎంత, నాకు 20 కదక్క, దానికి 16-15 అనుకుంటాను. ఆ అమ్మాయి పేరేంటి, ఏదో ఉండాలక్క అనేపాటికి ఆయనకి గుండె మండిపోయింది. నువ్వెప్పుడు పేరు పెట్టి పిలవలేదా, నేను పేరు పెట్టి పిలవనగా నాన్న అమ్మను పిలిచినట్టు అచ్చే ఏమే ఓయ్ దోయ్ నిన్నే అనేగాక నేను పిలుస్తాను, పేరు గుర్తు తెచ్చుకో అంటే లక్ష్మి అనుకుంటా అన్నాడు. అన్న తర్వాత లక్ష్మి అందావిడ. ఆ తర్వాత ఆ అమ్మాయితో కాపురం చేసావా, ఎందుకు చేయలా, భలే దానివేనే, దాన్ని అసలు పొగులు రేత్రి బాగా సుఖపెట్టేవాడినే, దానికి ఏం తక్కువ చేయలా, అదే పెట్టల్లే ఉండేదక్క, ఇంకా ఎదగల. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎదిగిందనుకో, దానికి అన్నీ బాగా చూసుకొని టైం టు టైము నేను దానికి మోజుదేరా, నేను సుఖపడి దానికి సుఖాన్ని ఇచ్చేవాడినా అనేపాటికి ఆవిడ తలదించేసింది ఆయన వైపు చూసే. ఆ తర్వాత కడుపు నిండా ముద్ద పెట్టేవాడినా, దాన్ని అసలు ఏమీ తక్కువ చేయకుండా ఎంత సరదాగా సందడిగా దాన్ని ముద్దాడుతా చూసుకున్నానో తెలుసా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అమ్మ ఏం చేసిందిరా, అమ్మ దాన్ని బాగా బాది బెరికి మొత్తానికి పనంతా నేర్పిందిగా. ఆ తర్వాత అమ్మేలా పోయింది నాన్న. ఒక రోజున ఏమీ లేదక్క, జాతర వచ్చింది, జాతరకి ఏట తింది, తిన్న తర్వాత పండింది, పండాక నేను నా పెళ్ళాంతో కాపురం చేసుకుంటున్నాను, సంసారం మధ్యలో ఉండగా ఎప్పుడు కేకలేదు, కేకలు పెట్టేపాటికి నేను అయిపోయాక వస్తాలే ఆగమని అరిసి నేను అప్పుడు వచ్చినాను. వచ్చిన తర్వాత గుండెల్లో పట్టేసింది, ఆవిరి గమ్మేసింది, ఏందో అయ్యింది, ఎగసాసొత్తుంది అందే, నెత్తి మీద దబి 4 వేసాను. ఆ తర్వాత గుండెలు రుద్దాను, కాళ్ళకి గుబ్బెరి నూనె రుద్దాను. ఆ తర్వాత పోయి సోడాలు తెప్పించి తాపిచ్చాను, బాగానే ఉందని పడుకుందా, తెల్లారేపాటికి లేవలేదక్క అని ఏడిశాడు. ఏడిసేపాటికి ఉంటే దీన్ని నేనే చంపేస్తే పీడా పోయేదే, చివరికి నీ సావు అలా రాశాడనమాట దేవుడు అనుకొని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళలా, అమ్మేమీ తీసుకెళ్ళమనలేదుగా అన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది,
ఆ తర్వాత అమ్మ చచ్చిందా, అమ్మ చచ్చిన తర్వాత దాన్ని తగలేసి వచ్చి దినం పెట్టానా, అక్క వాళ్ళు వచ్చారక్క, వచ్చి ఆ తర్వాత దినమైన దాకా ఉండారా, తర్వాత వాళ్ళ పాలికి వాళ్ళు పోయారు. పోయిన తర్వాత ఇంటిదేమో ఇంట్లో ఉంటుంటే నా స్నేహాలు ఉన్నాయి కదా, దాంతో నా స్నేహితులు నన్ను రమ్మన్నారు. రమ్మంటే వెళ్ళానా, మజాగా ఉండేదిలే. నల్ల మందు వేసుకొని అలా సారా తాగుతా అలా మందేస్తూ ఉంటే, దానికి తోడు గుట్కా నవ్వులుతూ ఉంటే, పేకాట ఆడుతూ ఉంటే, దానికి తోడు అలా సరదాగా తిరుగుతూ ఉంటే ఏమన్నా సరదాగా ఉండేదా? అప్పుడు నువ్వు ఇంకేం చేసేవాడివి? ఏముంది, తప్పు తాగేవాడిని. తాగే నా ఇష్టం వచ్చినట్టు బతుకుని సరదాగా గడిపేవాడిని. ఇంటికి వచ్చేపాటికి అది సిద్ధంగా ఉండేదే. దాని మీద ఆశ తీరబడే ఆకలి తీర్చుకునేవాడిని, కడుపు నిండా తినేవాడిని, తొంగునేవాడిని. ఇంకేం చేస్తాను మరి? తప్పని అమ్మ ఎప్పుడూ చెప్పలేదా? ఏందో ఆడ ముట్టుకోమాకు, ఈడ ముట్టుకోమాకు, నొప్పి పుడుతుంది, అలా ఉండగాకు, ఇలా ఉండగాకని ఏదేదో చెప్పేదక్క. అమ్మో మాట అనేది ఇట్టాగే అంటారు ఆడోళ్ళు, పట్టించుకోకూడదు. మగాడు ఎంత ఊపు మీద ఆడదాన్ని అదమాయించి గదమాయించి కాపురం చేస్తే ఆడదంతా ఇష్టపడుద్దే, అదే పేమంటే అని చెప్పిందిగా అమ్మ అనేసరికి ఆయన వైపు చూసిన ఆవిడ తల దించేసిందే. తమ్ముడు ఆ అమ్మాయిని ఎలా ట్రీట్ చేశాడో, ఆ అమ్మాయి ఎలా నరకం అనుభవించిందో ఆవిడకి ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడిపోయిన తర్వాత ఆయనలో కోపం కట్టలు తెంచుకుందే. మరి నువ్వు వ్యవసాయం ఎందుకు నేర్చుకోలేదు అన్నాడు. అమ్మ చెప్పలేదుగా, అన్నీ అమ్మే చెప్పాలిరా నీకు అని. అప్పటికే ఆయన ఒక 10 మంది మనుషుల్ని ఇనప వలలతో రెడీగా ఉంచి ఆ ఏసి పట్టుకున్నారు. విష్ణుని పట్టుకొని ఆయన ఎక్విప్మెంట్లు రెడీగా పెట్టుకొని తుక్కు కింద కొడితే, ఎందుకు కొడుతున్నావు బావా అని ఎదురు తిరిగిపోతే, నువ్వేంది, ఆ గొంతేంది, ఆ బాడీ ఏంది, ఆ పెంచటం ఏంది, మనిషిలాగా ఉన్నావంటరా నువ్వు, రాక్షసుల్లాగా ఆ గడ్డాలేంది, ఆ హెయిర్ ఏంది, అసలు నువ్వేంది, నీ పందా ఏంట్రా పశువా అని గొలుసులేసి కట్టేసి తుక్కు కింద నెల రోజుల కింద బాదాడు ఆయన. బాదిన తర్వాత ఒకవైపున ఆయన మనిషివా పశువు అంటరా నువ్వు, మీ అమ్మ అన్నీ చెప్పాలా, 10th క్లాస్ వరకు చదువుకొని ఏడిసావుగా, నేనేం పెద్ద చదువులు చదువుకున్నానరా, అలాగంటే నేనేమైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకొని వచ్చానా? మీ అక్కని నువ్వు నీ భార్యను ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తున్నానా? తన్ని నేను ఎంత ప్రేమగా చూసుకుంటే నాకున్న పొలాన్ని తెగనమ్మి మీ అక్కని నేను విదేశాలకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్లు చేయించి తీసుకొచ్చాను. అసలు నాకేంట్రా అవసరం, నేను ఇంటికి అల్లున్నా కొడుకునా? మీ నాన్న పోయిన తర్వాత ఇంటి బాధ్యత నెత్తి మీద వేసుకొని నీ 9 మంది అక్కలకి పెళ్ళిళ్ళు చేశాను. ఆ తర్వాత నిన్ను చదువుకోరా ఎదవా అని కొట్టి తిట్టి నిన్ను ప్రయోజకుడిని చేద్దామని కలలు కని, మీ అక్కకు ఒంట్లో బాగుండుంటే నేను ఇక్కడే పడి సచ్చేవాడిని. దానికి బాగోలేదని ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకొని నా భార్య కన్నా నాకేది ఎక్కువ కాదనుకొని దాన్ని తీసుకొని దేశం వెళ్ళి అక్కడ నానా తిప్పలు నానా బాధలు పడి దానికి నయం చేయించుకొని తిరిగి వచ్చేపాటికి పట్టినట్టయ్యో ఈ 7-8 సంవత్సరాల కాలం. ఈలోపు నువ్వు చదువుకుంది లేదో, నువ్వు బాగుపడింది లేదో, నువ్వు ఒక వ్యవసాయం నేర్చుకుంది లేదో, పైగా నీ బతుక్కి పెళ్ళి ఒకటే, బుద్ధి జ్ఞానం లేని ఆ మృగం నీ అమ్మ నీకు పెళ్లి చేయటం ఒకటే. పెళ్లి చేస్తే చేసిందే, భార్యతో ఎలా ఉండాలో ఆ పశువుకి మృగానికి తెలీదు. ఎదవా నువ్వు చదువుకున్నావు, లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉండవు ఏరా, ఫోన్లో అడ్డమైనవి చూడటం తెలిసినప్పుడు భార్యతో ఎలా ఉండాలి అనేది చూడటం ఏ మగాడికి చేతగాదా? ఒళ్ళు బలిసి ప్రతి ఒక్కడు మమ్మ బాయ్, పప్పా బాయ్, సిస్టర్ బాయ్, బ్రదర్ బాయ్ అని చెప్పే ఎదవల్ని చీరెయ్యాలి. మనమే సర్వస్వం అని నమ్ముకొని వస్తుందే ఒక ఆడదే, అలాగే ఇంకో మగాడు మన అమ్మతో అంటే ఊరుకుంటారా? మన అమ్మతో ఉంటే ఊరుకుంటారా? మన అక్కళ్ళంటే ఊరుకుంటారా? మన చెల్లెళ్ళంటే ఊరుకుంటారా? వాళ్ళతో వాళ్ళ మొగుళ్ళుంటే ఊరుకుంటారా? పాపం తల్లి తండ్రి లేని పిల్ల నిన్ను చేసుకుందని చెప్తున్నావు ఒకవైపున, ఆ పిల్లను వదిలించుకోవటానికి వాళ్ళు కట్నం లేకుండా నీ గొంతుకేసి కట్టారని చెప్తున్నావు. నువ్వే సర్వస్వం అనుకొని నమ్ముకొని వచ్చిందే
నువ్వు మీద చేయేస్తే బాధ కలుగుద్దని చెప్పిందే పశువా? ఇప్పుడు నేను నిన్ను కొడతంటే నీకు బాధ తెలియట్లా, నొప్పి తెలియట్లేదురా మృగమా? అలాంటిదే ఆడదాన్ని అతి శుతిమెత్తని శరీర భాగాలుంటాయి. ఆడదాని మీద పడే ఒక మృగం కూడా ఇంకో మృగాన్ని అలా ట్రీట్ చేయదురా. కొట్టటాలేంటి, కొరకటాలేంటి, ఏంది? ఆడదాన్ని మగాడు తృప్తిపరచటం అంటే ఆ అమ్మాయిని కొడుతూ సుఖపెట్టడమా, కొడుతూ సంతోష పెట్టడమా? ఏరా, నీతో మీ అమ్మ ప్రాస్టిట్యూషన్ చేయించిందా, లేకపోతే మీ అమ్మ కాపురం చేయించిందా? అది సచ్చి ఫోటోకి ఎక్కింది కాబట్టి బతికిపోయింది, కానీ మేనత్త అయ్యుండి బతికుంటే దాని తలకాయ నరికేసేవాడిని నేను. ఇవేనంట్రా నేర్చుకోవాల్సిన లక్షణాలు? పిచ్చి తల్లి, వయసు లేదు, ఎదగలేదు, శరీరంలో ఉన్న అన్ని అవయవాలు అవి సంతరించుకోవాల్సినటువంటి ఇంకా పరిపక్వతని సంతరించుకొని ఉండవు. మీ అక్కకి చిన్నప్పుడే మీ అమ్మా నాన్న పెళ్లి చేసి పంపారా? మీ అక్కని నేను ముట్టుకున్నానా? మీ అక్కని నేను ఏ రోజైనా మీద చెయ్యేశానా? చదువు నేర్పుకున్నా, జ్ఞానం నేర్పుకున్నా, తెలివితేటలు నేర్పుకున్నా, దాన్ని అంతా ఓకే కరెక్ట్ అనుకున్నప్పుడే దాని ఒంటి మీద చెయ్యేసా. అన్ని కడుపులు నిలవకపోయినా, దానికి హెల్త్ ఇష్యూలు వచ్చినా భార్య చెయ్యి వదిలేశానా? ఒక్కసారి పెళ్ళాన్ని చేయి పట్టుకుంటే ప్రాణం ఒక ఎత్తుగా చూసుకోవాలి. మీ అక్కని నేను ఎప్పుడైనా నువ్వు నీ పెళ్ళాన్ని అన్నట్టు అంటం చూసావా? మీ దృష్టిలో తడతంలాగా పోనీ తడతం చూసావా, కొడతం చూసావా? ఆ అమ్మాయిని సావబాదేసి, ఆ అమ్మాయిని తిట్టి కొట్టి అమ్మ కొడుకులు నరకాలు పెట్టి నీ అమ్మని ఎవరో పైకి పంపలేదురా, నువ్వే సావు కొట్టావు. దాన్ని అడ్డమైన గడ్డి దున్నదిన్నట్టు తిని అది అరక్క దాని గ్యాస్ తన్ని, ఆ గ్యాస్ గుండెకి తన్ని దానికి హార్ట్ అటాక్ వస్తే 2 సోడాలు పోసి దాని గుండెల మీద రుద్దేసి దాని కాళ్ళకు కొబ్బరి నూనె రాసి మోటు వెదవా, మొరటు వెదవా, మృగం వెదవా, అదొక మృగం కదా బాగానే ఉందలే అనేపాటికి సంసారం మీద ఉన్న మోజుతో, ఆ అమ్మాయి మీద ఉన్న వ్యామోహంతో, మోహంతో దాన్ని పడుకోబెట్టేసావు. అది గంట కొట్టేసింది పైకి. చివరికి తల్లిని చంపిన హంతకుడా. ఆ తర్వాత పోనీ ఏమన్నా సరిగ్గా సక్రమంగా ఉన్నావా? ఏరా, 10వ తరగతి చదివిన నీకే జ్ఞానం లేదంటే అది కూడా చదవని వాళ్ళు ఒకప్పటి కాలంలో చాలామంది ఉన్నారు. పెళ్ళాల్ని నీలాగే చేశారా? మీ అమ్మని ఏ చెప్పుతో కొట్టాలి, మీ నాన్నని ఏ చెప్పుతో కొట్టాలి, సచ్చి బతికిపోయారు. కానీ ఒక మనిషికి బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. వాళ్ళకి కూడా బాగున్న క్షణాలు ఉంటాయి, బాగోని క్షణాలు ఉంటాయి. ఎవరు అర్థం చేసుకుంటారు? నీ భార్య అయినప్పుడు ఆమెని దగ్గర కూర్చోబెట్టుకోవటం, ప్రేమగా లాలించావా, పాలించావా, గుండెల మీద పెట్టుకున్నావా, తినిపించావా, తిన్నావా అని అడిగావా, దగ్గరికి తీసుకున్నావా? ఆ అమ్మాయిని చదివిస్తామని చెప్పి కదరా పెళ్లి చేసుకొని వచ్చింది. మరి ఎందుకు చదివించలేదు? ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇంటి పనికి, వంట పనికి, నీతో పక్క పంచుకోవటానికి మీ అమ్మ కేటాయించేసి వదిలేయటం ఏంట్రా? ఒంటికి కోరిక కలిగిందే, ఆడదాని మీద పడి కోరిక తీర్చుకోవాలని కూడా నీ అమ్మే చెప్పిందా నీకు? ఎలా భార్యతో సంసారం చేయాలో నీ అమ్మే చెప్పిందా? అవి ప్రతి ఎద్దవకి తెలుస్తాయిగా, ప్రతి పనికి మాలిన దానికి తెలుస్తాయిగా, ఆడ మగ తేడా లేకుండా. అలాంటప్పుడు ఆ అమ్మాయికి ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హస్బెండ్గా నీ దగ్గర నుంచి ఆ అమ్మాయి ఏం కోరుకుంటుందో చెప్పకపోతే తప్పు అనుకోవాలి. నాకు నొప్పని, బాధని, ఇలా ఉండొద్దని, ఇలా ఉండమని, ఇది నాకు ఇష్టమని ఆ పిల్ల సిగ్గు విడిచి చెప్పిందిగా. కాఫీలో పంచదార ఎక్కువైతే కొట్టడం, టీలో పందారు తక్కువైతే కొట్టడం. ఏందిరా అసలు ఈ మృగాలు మీరు? నాకు అర్థం కాదు. చివరికి ఆ అమ్మాయిని కొట్టి గెంటేసావా? పైగా నీ బతుక్కి తాగుడు, నీ బతుక్కి పేకాట్లు, నీ బతుక్కి సిగరెట్లు, నీ బతుక్కి గంజాయిలు, గుట్కాలు, నల్లమందుల. ఎదవన్నర ఎదవ కుక్క. నీకన్నా వీధి కుక్కలు నయం కదరా. ఏం బతుకురా ఈ బతుకు? నువ్వు బతుకుతున్నావు, దున్నా బతుకుతుంది అనకూడదులే. కానీ దానికైనా 4 దెబ్బలేస్తే మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అని మారతాయిరా మృగమా. కానీ నువ్వు చేసింది ఎంత పెద్ద మహాపాపమో తెలుసా? ఒక ఆడదాని మనసు ముక్కలు చేశావు, ఆమె శరీరాన్ని చిత్రవద చేశావు. అసలు ఆ పిల్ల బతికుందా, చచ్చిపోయిందా? ఆ ఉసురు 7 జన్మలకి మిమ్మల్ని వదులుద్దా? ఏం పాపాలురా ఇవన్నీ? ఎందుకురా ఇలా తయారయ్యారు మీరు అసలు? చిచ్చి అని ఆయన మనసు బాధేసి బయటికి వెళ్ళిపోయాక ఇక జానకి దగ్గరకు వచ్చే విష్ణు కట్లు ఉడదీసేసి విష్ణుని కూర్చోబెట్టి భోజనం పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆవురుమని ఏడ్చింది విష్ణుని వాటేసుకొని.
బావ కొట్టాడని నువ్వు అనుకోకు నాన్న. బావ నీకు తండ్రి లాంటి వాడు. ఎవరు తీసుకుంటారా నాన్న పోయిన తర్వాత మన ఇంటి బాధ్యత. బావ కాబట్టే అక్కలందరినీ కూడా తన సొంత చెల్లెళ్ళు అనుకోనే వాళ్ళందరికీ 9 మందికి పెళ్లి చేసి పంపించాడు. నిన్ను చదువుకోమని చెవిలో ఇల్లు కట్టి పోరే అమ్మకు అప్పగించి వెళితే అమ్మ అలా చెప్పింది ఇలా చెప్పింది అని అమ్మ నిన్ను గాలిగా తయారు పెడితే నువ్వు అలా తయారవ్వచ్చా? పైగా నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లని నువ్వు మృగంలా మారి నరకాలు చూపించొచ్చా? పెళ్ళప్పుడు నా వయస్సు ఎంతరా? అలా అనుకుంటే మరి అలాంటిది బావ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా శరీరంలో ఏ అవయవం ఇంకా ఎదగలేదని నన్ను తాకనైనా తాకలేదో. నాకు గురువయ్యాడు, చదువు చెప్పాడు, ఆ తర్వాత నాకు తెలివితేటలు నేర్పించాడు. నా ఒళ్ళు ముదిరిన తర్వాతే నేను అన్ని విధాలా ఒక స్త్రీగా పరిపక్వత చెందాకే నన్ను తాకాడు. నాకు ఆ తర్వాత గర్భాల మీద గర్భాలు నిలవకపోయినా ఏనాడు గొడ్రాల నెరగడు. ఎప్పుడు నన్ను కన్నీరు కార్చనివ్వలేదురా. ఒక దెబ్బ కొట్టి ఎరగడు, ఒక మాటని ఎరగడు, ఒక అవమానించి ఎరగడు. భార్య అంటే ఏంటి చెప్పు? మనలో సగం కాదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోవటానికి మనకు ఒక తోడుండొద్దా? అమ్మా నాన్నల గురించి మాత్రమే ఆలోచిస్తావేంట్రా? నాన్న ఒక మృగం, అమ్మ మరొక మృగం. అలా చూసుకున్న ఆ 2 మృగాలకి మాత్రమే సెట్ అవుద్దే. అమ్మ అలా ఉండమని మాకు చెప్పింది, మేమున్నామా? మరి మేమమ్మలా తయారవ్వలేదేరా? నువ్వెందుకు అలా తయారయ్యావో? చదువుకోయ్యా అని చెప్తే అమ్మతో పాటు వెళ్ళి మాస్టారు వాళ్ళని బెదిరించి పాస్ చేయించుకొని చదివిన చదివే తప్ప నాలెడ్జ్ ఉన్న చదువేనా నువ్వు చదివింది? జ్ఞానం తెలివితేటలు మనిషి నేర్చుకోవటం తప్ప చెప్పు. ఈ రోజున నీకున్న ఆస్తిపాస్తులన్నీ కబళించటానికి 5వ అక్క బావ వచ్చారంటే అందులో నీ చేతగానితనం నీ అసమర్థత ఎంతున్నా నిన్ను వ్యసనాలకి బానిస చేశారు అంటే ఒకళ్ళు నువ్వు వాళ్ళ మాటలకి లొంగిపోయేంత లోకజ్ఞానం లేని మృగానివి కాబట్టేగా వాళ్ళు నిన్ను లొంగ తీసేసుకున్నారు. అదే నీలోనూ జ్ఞానం తెలివితేటలు ఉండుంటే అసలు వాళ్ళు నిన్ను లొంగ తీసుకోగలిగే వాళ్ళ? అదే ఇప్పుడు బావను కూర్చోబెట్టి తాగమనమని చెప్పమనో, బావని పేకాట ఆడమని చెప్పమనో, బావకి నా మీద చాడీలు చెప్పమనో ఏం చేస్తాడో నీకు తెలుసు. ఒక విషయం చెప్పమంటావా? ఆమె నీ భార్య, నిన్ను నమ్మి వచ్చింది. నిజానికే ఆ వయసులో నీకు తనకి పెళ్లి చేయకూడదు. కానీ ఆ అమ్మాయి అలా వచ్చిందో లేదో తను మేజర్ అయ్యేంత వరకు నీతోనే కాపురం చేసింది కదరా. నిన్ను మార్చుకోవాలని ప్రయత్నించింది కదా. తన కష్టం సుఖం నీతో పంచుకోవాలని తాపత్రయపడింది కదా. అమ్మ కొడితే పడింది, తిడితే పడింది, నువ్వు కొడితే పడింది, తిడితే పడింది, నువ్వు శారీరకంగా మానసికంగా హింసించినా పడింది. అలాంటిదే ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయొచ్చా? పెళ్ళికి అర్థం పరమార్థం ఏంటో తెలుసా నీకు? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, అన్యోన్యత, అనురాగం, ఆప్యాయత. ఏరా నువ్వు కోరిక కలిగితే ఆ అమ్మాయి మీద పడి కోరిక తీర్చుకోవటం తెలిసింది కదా. గదిలో తలుపులేసే ఎందుకు మరి భార్యతో సంసారం చేయటం? వీధిలో బట్టలిప్పుకొని ఎందుకు చెయ్యంరా కాపురం? ఎందుకంటే ఏది రహస్యమో ఏది బయట మాట్లాడాలో తెలుసుగా నీకు. భార్యాభర్తల మధ్య ఏ విషయం ఉన్నా 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి. ఏ మగాడు కూడా తల్లితో భార్యను పోల్చకూడదు, భార్యతోనూ తల్లిని పోల్చకూడదు. రెండూ తప్పే. భార్యనే అవమానించినట్టు అవుద్ది తన తల్లితో పోలిస్తే. ఒకప్పుడు పెళ్లి చేసుకొని వచ్చిన కొత్తల్లో మనమ్మలకి ఏమీ తెలియదు. మేము అత్తారిళ్ళకి వెళ్ళినప్పుడు మాకు ఏమీ తెలియదు. మేము అక్కడికి వెళ్ళి నేర్చుకోవటమే. అలా ఉండకూడదు అనుకున్నప్పుడు, మా భర్తలు మమ్మల్ని సంతోషంగా చూడాలనుకున్నప్పుడు ఏ కొడుకు తండ్రి తల్లిని కొడితే భరించలేడు. ఏ తమ్ముడు ఏ అన్న తన తోబుట్టువుల్నే వాళ్ళ మొగుళ్ళు కొట్టినా సహించలేరు. మరి వాళ్ళు అలాగే ఉండాలి కదూ. నువ్వు అలా ప్రవర్తించటం తప్ప కాదా నాన్న? నువ్వు ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని అలా చేసావు చెప్పు. చివరికి భార్య పేరేంటో తెలియని స్థితికి దిగజారిపోయావు నువ్వు. మనకెంత పొలం ఉందో, ఎన్ని ఇళ్ళున్నాయో, స్థలాలున్నాయో, బంగారం ఉందో, అసలు నిన్ను వచ్చి అక్క అంత అనురాగం ఎందుకు నటిస్తోందో సడన్గా వాడు తీసుకెళ్ళి కామేశంగాడు నిన్నలా అంత యాక్సిడెంట్ అయ్యేలా చేసి మేమే రాకపోతే నీకు బ్రెయిన్ డెడ్ అయిందని రాయించి మెర్సీ కిల్లింగ్ చేయించి ఈ పాటికి నీ కట్టె కాలిపోయి ఉండేదే. ఆ అమ్మాయి ఏమైపోయిందో పట్టించుకున్నావా? చచ్చిపోయిందా,
బ్రతికిందా? తల్లి లేదు, తండ్రి లేడు, పుట్టిల్లు లేదు, నా అనేవాళ్ళు లేరు, ఉన్నవాళ్ళు వదిలించుకోవాలనే నీకు ఇచ్చి చేశారని నువ్వే చెప్తున్నావే. వాళ్ళు వదిలించేసుకొని నువ్వెక్కడికి వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఏం ఉద్ధరించావురా? ఒక వేశ్యలా నువ్వు వాడుకోవటమా? వంట మనిషిలా అమ్మ వంటలు చేయించటమా? పని మనిషిలా పనులు చేయించటమా? ఆడదంటే అంత చులకన ఎందుకు అయిపోద్దిరా ఒక మగాడికి? వాడమ్మ, వాడక్క, వాడి చెల్లి లాంటిది కాదా పరా ఇంటి నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల? మేం 10 మంది నీకు అక్కలం, అమ్ముంది నీకు అమ్మ అంటే ప్రేమ, మేమంటే ప్రేమ తెలుసుగా నీకు. ఏ మగాడైనా కోరిక కలిగిందనో తప్ప తాగాననో మరి యువతల పక్క గదిలో కుడివైపున అమ్మ, ఎడం వైపున అక్క, అవతల వైపు చెల్లి, ఇంకో వైపున పెళ్ళాం ఉంటే అంత మొత్తులోనూ పెళ్ళాం గదిలోకి ఎలా వెళతాడురా? అమ్మ దగ్గరకో, చెల్లి దగ్గరకో, అక్క దగ్గరకో వెళ్ళి కోరిక తీర్చమని మీద పడడే, వాళ్ళతో తప్పుగా బిహేవ్ చెయ్యడే, వాళ్ళని కొట్టడే, తిట్టడే. భార్య పడుద్దని, భార్య ఏం చేసినా అవమానాలు సహించుద్దని, భరించుద్దని మగాడికి చులకన, లోకువ. అలా చెయ్యొచ్చా నాన్న? నువ్వు చేసింది తప్పు కాదా చెప్పు. ఆ అమ్మాయి నీ విషయంలో ఏ తప్పు చేసిందో ఒక్కసారి చెప్పు. వాళ్ళెవరో వీళ్ళెవరో వచ్చి నీ పెళ్ళాం మమ్మల్ని రమ్మనమంటుంది, నువ్వు కోరిక తీర్చట్లేదని కావాలంటుందని చెప్తే ఆ కుక్కల్ని పడేసి నువ్వు కొట్టాలి. కానీ మరి నీ భార్య మీద నీకున్న నమ్మకం ఏంట్రా? మన నాన్న పోయాడు, మరి మేము వెళ్ళిపోయాం విదేశాలకే. అమ్మ ఎంతమందిని పిలిపించుకుందే? నాకు ఒంట్లో బాగోదు, బావ ఎంతమందితో తిరుగుతున్నాడు. సరే నువ్వు బయటికి వెళ్తావు, నీ పెళ్ళావు నువ్వు దేన్ని ముట్టుకోకుండా వస్తున్నావనే ఏ గ్యారెంటీతో ఎదురు చూస్తూ ఉందే? దాన్నే నమ్మకం అంటారు. ప్రేమకి పునాది నమ్మకం. అవన్నీ తెలుసుకోలేని అజ్ఞానిగా తయారైపోయి చివరికి నువ్వు తప్పులన్నీ అమ్మ చెప్పలేదు, అమ్మ చెప్పుంటే వినుండేవాణ్ణే. అమ్మ ఎవరికి ఏది చెప్పిందని నీకు చెప్పటానికి ఎవడు చెప్తే ఏది విన్నారా అమ్మ నాన్న? వాళ్ళలా మనం అవ్వాలా? అందుకేగా జ్ఞానం తెలివితేటలు తెలియాలని చదువుకోమందే. ఎందుకు చదువును అశ్రద్ధ చేసి నీ బ్రతుకుని నాశనం చేసుకోవాలనుకున్నావు నువ్వు? అసలు ఏం తెలిసిందిరా నీకు అని జానకి ఏడ్చి, నువ్వు ఇలా నాశనం అయిపోవటం 10 మంది తర్వాత పుట్టావు, కోడి కందది నిన్ను. ఇలా అయిపోవటం చూడటానికా నేను తిరిగి వచ్చాను, అందుకా నేను బ్రతికున్నాను అనేసరికి అక్కని పట్టుకొని ఏడ్చి బావ కాళ్ళ మీద పడి నేను తప్పు చేశానని, నాకు ఇది మంచని ఇది చెడని మీలా చెప్పేవాళ్ళు లేరని, అమ్మ ఏనాడు చెప్పలేదని, నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదని, నువ్వు కొట్టినందుకు కోపం బాధ వేయట్లేదు బావా అని, నేను చేసిన తప్పే నాకు కనపడుతోందని, చాలా దారుణమైన తప్పు చేశాను క్షమించమని ఆ తర్వాత మారటం మొదలుపెట్టాడు విష్ణు. అక్కడి నుంచి జానకి తనే కలగజేసుకొని విష్ణుని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి కూర్చోబెట్టి ఒకవైపున మంచని చెడని చెప్తూ కూర్చోబెడుతూ, ఒకవైపున ఫోన్ నేర్పి, ఒకవైపున ల్యాప్టాప్ నేర్పి, ఒకవైపున పుస్తకాలు చదివించి జ్ఞానం తెలివితేటలు వెకిలిగా అంతంత తినకూడదు అని, జిమ్కి వెళ్ళాలని, కసరత్తులు చేయకూడదని, గాలి స్నేహాలు చేయకూడదని, వ్యసనాలు మానిపించి నీట్గా క్రాఫ్ట్ చేయించి, ప్యాంటు షర్టు వేయించి, ఆ తర్వాత నీట్గా షేవ్ చేయించి, మీసాలు ట్రిమ్ చేయించి, మనిషికి సంస్కారం అంటే ఎలా ఉంటుంది, ఏంటి, బయట ప్రపంచం ఎలా ఉంటుంది అన్నిటినీ చూపించి చెప్తూ మరొక సంవత్సర కాలం గడిచిపోయింది. ఇప్పుడు తనకి ఇంకితం తెలుసు, జ్ఞానం తెలుసు, మంచి చెడు తెలుసు. ఈ సంవత్సర కాలంలో భార్య ఎన్నోసార్లు జ్ఞాపకం వచ్చిందే. ఒక భర్త భార్యతో ఎలా ఉండాలో ఉండకూడదో తెలుసుకున్నాడు తను. ఆమె పట్ల తను ప్రవర్తించిన తీరుకి అతని హృదయం అతన్ని ఎన్నోసార్లు అతను చేసిన తప్పుకి నిందిస్తూ గాయపరిచిన క్షణాలే ఎక్కువ. అతను తను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఒకవైపున బాధపడుతూనే ఉన్నాడు. ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, అసలు బ్రతికుందో బ్రతికి లేదో, ప్రేమ అంటే ఏంటో తెలిసింది, ఆప్యాయత అనురాగాలంటే ఏంటో అక్కాబావని చూసి తెలుసుకున్నాడు. జీవితంలోని మధుర క్షణాల్ని, మధురానుభూతుల్ని తనే తన తొందరపాటుతో, తెలిసి తెలియని అజ్ఞానంతో ఆమె మనసును గాయపరిచి, తూట్లు పొడిచి, ఆమె శరీరానికి ఎన్నో గాయాలని చేసి, ఆమెను హింసించి బాధ పెట్టాననే ప్రతి క్షణం తనలో తను మదనపడసాగాడు. ఈలోపు రాఘవరాం అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి చేసుకొచ్చారో ఆ వివరాలన్నీ కనుక్కుంటూ
ఆయన ఒకవైపున వెతుకులాట మొదలుపెట్టాడు. అంతా దాంట్లో పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకున్నాడు రాఘవరాం. ఎందుకు చేశారు ఇలా పేరయ్య గారు అంటే, బాబు ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నాకు 4 ఆడకూతుళ్ళున్నారు. భద్రమ్మ గారికి నేను చెప్పాను బాబు, విష్ణుబాబుకు అప్పుడే పెళ్ళొద్దని, అమ్మాయి చిన్నదని చెప్పాను. నా మాట వినలేదు. వాళ్ళ పిన్ని చాలా స్వార్థపరురాలు. నేను అసలు వాళ్ళ దగ్గరికి సంబంధం తీసుకెళ్ళలేదు. వాళ్ళ పక్కింటి ఆవిడ కూతురు దగ్గరికి సంబంధం తీసుకెళ్తే వాళ్ళు కాదంటూ ఉండగా నేను బయటికి వస్తుండగా నా చేయి పట్టుకొని లాగి ఆవిడే సంబంధం గురించి ప్రస్తావించింది బాబు. వాళ్ళ ఆ పిల్లని వదిలించేసుకోవాలనుకున్నారు. ఆ పిల్లని ఎలాగైనా సరే పాడుపీడ పట్టినట్టు పట్టింది అనుకొని ఏ శరణాలయాల పాలు చేసే బదులు, దిక్కుమొక్కు లేని అనాథగా మిగిలే బదులు విష్ణుని పెళ్లి చేసుకుంటే సుఖపడుద్దని 4 రూపాయలున్న కుటుంబంలోకి కలిగిన ఇంట్లోకి ఆడపిల్లను పంపిస్తే అదృష్టవంతురాలు అంటారని భద్రమ్మ గారు అర్థం చేసుకుంటుంది. 10 మంది ఆడకూతుళ్ళని కన్న తల్లని. ఇక వీళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళు ఇష్టపడ్డారనే దాంతో ఇచ్చి చెయ్యాల్సి వచ్చింది బాబు ఆ పెళ్ళి. ఆ తర్వాత ఏవేవో జరిగిపోయాయని విని నేను చింతించని క్షణం లేదు బాబు అన్న తర్వాత, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి వివరాలు ఏంటండి అని అడిగాడు రాఘవ. ఆ అమ్మాయికి తల్లి తండ్రి లేరు బాబు. ఇది సిచ్యువేషను. వాళ్ళ పిన్ని బాబాయ్ మీద ఆధారపడింది. ఇది పరిస్థితి. తరువాత ఇలా విష్ణు జీవితంలోకి వచ్చింది. ఇలా ఆ అమ్మాయి వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. పెళ్ళి కూడా సంవత్సరాల కాలం అయిపోతుంది. ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, వాళ్ళ వివరాలు ఏంటండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ అడ్రస్ ఇదే అని ఆయన ఇచ్చాడు. అవి తీసుకొని రాఘవ ఇంటి దగ్గరికి వచ్చి విష్ణు అప్పుడే భోంచేసి గుడికి వెళ్ళొచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే విష్ణు అంటే, చెప్పండి బావా అన్న తర్వాత, ఇది లక్ష్మి అడ్రస్సు, ఫోన్ నెంబరు. నువ్వు నీకై నువ్వే వెళ్ళి నీ తప్పు తెలుసుకొని నువ్వు మనిషివైతే, నువ్వు నిజంగా మృగం నుండి మనిషిగా మారాను అనుకుంటే ఆమె నీ భార్య. ఆమెతో నువ్వు మానసికంగా శారీరకంగా కలిపి గడిపిన క్షణాలు నిజంగా నీకు గుర్తుండే, నీకు 10 మంది తోబుట్టువులు ఉన్నారు, నీ కన్న తల్లి కూడా ఒక ఆడదేనని నువ్వు భావిస్తే వెళ్ళి ఆ అమ్మాయిని నువ్వు కాళ్ళే పట్టుకుంటావో, బ్రతిమిలాడుకునే తెచ్చుకుంటావో, ఆ అమ్మాయి నీకు కావాలనుకుంటే తెచ్చుకో. అక్కయ్య, నేను ఈ విషయంలో కలగజేసుకోదలుచుకోలేదు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ 3వ మనిషి ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. అది తల్లైనా, అక్కైనా, చెల్లైనా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, స్నేహితులైనా, బంధువులైనా హితం చెప్పడానికి పక్క నుండి చెప్పాలే తప్ప వాళ్ళ మధ్య ఏ వ్యక్తిగత వ్యవహారాల్లోనూ బుద్ధున్నవాడు కలగజేసుకోకూడదు అంటారు పెద్దలు. ఇక నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అని ఆయన, ఒక్కటి గుర్తుపెట్టుకోరా, నువ్వు మాడి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని నీ కాపురం నువ్వు నిలబెట్టుకుంటే మాకన్నా ఆనందపడేవాడు, ఇష్టపడేవాడు మరొకడు ఉండడు. ఆ అమ్మాయి నువ్వు 100 ఏళ్ళు కలిసి ఉంటే పిల్లా పాపలతో చూసి సంతోషించాలన్నదే, నిన్ను ప్రయోజకుణ్ణి చెయ్యాలన్నదే నా కోరిక. నా కళ, నా కోరిక, ఆశ నెరవేరుస్తావో లేక నీ బ్రతుకు నువ్వు బుగ్గిపాలు చేసుకుంటావో నీ ఇష్టం. నీకు నేను 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటే నీతో ఉంటాం, లేదు అంటే మీ అక్కని తీసుకొని నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఇది నీ ఆస్తి. నువ్వేం చేసుకుంటావో, ఎవరికి పెట్టుకుంటావో, ఉంటావో పోతావో ఇక నీ ఇష్టం అని చెప్పేశాడు ఆయన. అదేంటి బావా, మొత్తం వాడి మీదే వదిలేశావు అంది జానకి. ఒక విషయం చెప్పమంటావా? కళింగ యుద్ధం చేసిన తర్వాత బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిందట. అంతకుముందు కూడా ఆయన మహారాజే. తప్పు తప్పేనని తెలిసి పెరిగిన వాడే కదా, కానీ ఫలానా క్షణంలోనే జ్ఞానోదయం అవ్వాలన్నది దైవేచ్ఛ. వీడికి కూడా అంతే. చిన్నప్పటి నుంచి మనం మంచి చెడు చెప్తున్నా వాడు విన్నది లేదో. ఒక క్షణానికి వాడి తప్పు తెలుసుకునే రోజు రావాలనేది దైవేచ్ఛ. అది వచ్చి వాడు మారాడనుకో, వాడు ప్రూవ్ చేసుకోవటానికి వెళ్ళనివ్వు వాడి భార్య దగ్గరికే. లేదు, వాడు తప్పు తెలుసుకోలేదు అనుకో, విషయం చేయి దాటిపోయే ఆ అమ్మాయి వీడికి ఆచూకీ సైతం దొరకనంత దూరానికి వెళ్ళిపోయిందనుకో, ఇక అప్పుడు ఏం చేయాలన్నది పెద్దలుగా మనం ఆలోచిద్దాం అన్నాడు ఆయన. ఆవిడ ఆయన మాటకి ఎదురు చెప్పలేకపోయిందే. దాంతో కూర్చొని విష్ణు ఆలోచిస్తుంటే, ఏంటి నాన్న అంటే, బావేంటక్క అలా మాట్లాడేశాడు, తన్ని క్షమాపణ అడగటానికి నేనెందుకు వెనకాడతానో, నేను నిజంగానే క్షమించరాని తప్పు చేశాను. ఏ భర్త భార్య
భార్య పట్ల అంత వివక్షను వహించకూడదు. అమ్మ నేర్పిన పిచ్చి పెంపకం, పిచ్చి మాటల వల్ల నాన్నని అమ్మని చూస్తూ పెరిగిన నేను ప్రపంచంలో ఉన్న మనుషులదే తప్పు, మనమ్మ నాన్నదే కరెక్టు అనుకున్నాను. నువ్వు బావ ఉన్న తరీఖా కూడా రాంగ్ అనే. ప్రపంచం అంటే అమ్మ చెప్పినట్టే ఉండాలని 4 గోడల మధ్య ఆడపిల్లలా కూర్చొని నేను నా చదువుని దెబ్బతీసుకున్నాను, భవిష్యత్తుని దెబ్బతీసుకున్నాను. నా గురించి నేను మంచి చెడు విజ్ఞత జ్ఞానం మర్చిపోయి నన్ను నమ్మి వచ్చిన ఆడదాన్ని నరకాలు పెట్టాను. నేను తనకి క్షమాపణ చెప్పడానికి, తన తిరిగి కాళ్ళు పట్టుకునైనా తెచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. బావ మనసు బాధ పెట్టకూడదని నాకు తెలుసక్క, వెళ్తాను తన కోసం అని చెప్పి ఇటువైపు నుంచి విష్ణు ఒక 2 రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని జానకి వెళ్ళమంటే రాఘవరాం జానకి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని లక్ష్మితో తిరిగి వస్తానని బయలుదేరాడు. అయితే అక్కడ కథ మరోలా వేరుగా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఇక్కడ కథ ఎలా జరుగుతూ ఉంటే అక్కడ లక్ష్మి బొటిక్ పెట్టుకొని డెవలప్ అయ్యే ఒకవైపున లక్ష్మి తమ్ముడిది చదువు పూర్తయిపోయింది. చదువు పూర్తయిపోయిన అతను గీతిక అనే అమ్మాయిని కాలేజ్లో ఇష్టపడ్డాడు. ఆ ఇష్టపడ్డ పెళ్ళిని భవానీ శంకర్రావు వద్దు, మేము ప్రేమ వివాహాలకు విరుద్ధం అనే దంపతులు కాదు కాబట్టి ఆ పెళ్ళికి వీళ్ళు ఒప్పుకోవటం, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుందామని ఇక్కడికి రావటం, వచ్చినప్పుడు ఇంట్లో పెళ్ళే కాబట్టి లక్ష్మి ఇంట్లోనే ఉండటం. అలా ఆ గీతికకి ఒక అన్న ఉన్నాడు, అతని పేరు అరుణ్. వాళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీనే. కోట్లు లేకపోయినా ఒక సొంత ఇల్లు, కారు, అరుణ్కు ఒక మంచి ఉద్యోగం అన్నీ ఉన్నాయి. దాంతో చూడగానే వాళ్ళు లక్ష్మిని ఎవరని అడిగితే మా పెద్ద కూతురు అని చెప్పారు భవానీ శంకర్రావు. దాంతో అరుణ్కి లక్ష్మి చాలా నచ్చింది. నచ్చేసరికి అరుణ్ తన్నే పెళ్లి చేసుకుంటానని వాళ్ళమ్మ మాలతి నాన్న రామ్మూర్తితో చెప్పేసరికి వాళ్ళు భవానీ శంకర్రావుల్ని అమ్మాయిని మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు, మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపుతున్నప్పుడు మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపండి, కుండ మార్పిడి పెళ్ళిళ్ళు చేసుకుందాం, మీ అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకుంటామని చెప్పారు. వాళ్ళు ఏది చేయటానికైనా మేము దాని సొంత కన్న తల్లిదండ్రులం కాదు, అదే నా కూతురు అన్నానంటే నా సొంత కూతురు కాదు, నా బావగాడి కూతురు. ఇష్టం అయిష్టం అనేది దాని మీదే ఆధారపడి ఉంటాయి. అలాగే మీకు చెప్పాల్సిన మరొక విషయం ఏంటంటే అనేలోపు అమ్మాయి మాత్రం మాకు చాలా నచ్చిందే, మా అబ్బాయి అమ్మాయిని చూసిన తొలిచూపులోనే ఇష్టపడ్డాను, ప్రేమించాను అంటున్నాడు. మా అబ్బాయికి ఏం తక్కువ చెప్పండి, మీ అమ్మాయిని మీరు ఒప్పించలేరా అంటే అయ్యో మీకు విషయం చెప్తాను, మా అమ్మాయి కూడా బీటెక్ చదువుకుంది, మా అమ్మాయి కూడా బొటిక్ రన్ చేస్తోంది, స్థిరంగా ₹1,00,00,000 ఆ బొటిక్ మీద పెట్టుబడి పెట్టింది, పై డబ్బులు ఆదాయం మా అమ్మాయి పేరిట బాగానే ఉన్నాయి, మా అమ్మాయికి వచ్చిన లోటేమీ లేదు, చూడటానికి ఎలా ఉందో మీకే కనపడుతోంది అంటే ఆ అమ్మాయిని ఆపాదమస్తకం చూసే అసలు అరుణ్ అమ్మాయి వైపు కన్ను తిప్పుకోలేనంత ఎన్నో సంవత్సరాలు అయిపోయిందిగా లక్ష్మి పెళ్ళై కూడా మనిషి శారీరకంగా ఎదిగింది, అందంగా తయారైంది. నిజం చెప్పాలంటే కడుపులో ఉన్న బాధ, మనసులో ఉన్న బాధ బయట ప్రపంచానికి ఎప్పుడూ ముఖంలో కనిపించదు కాబట్టి మనిషి చాలా తెలివితేటలుగా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో నవ్వుతూ మాట్లాడుతూ ఆమె నవ్వు కట్టేసేలాగా, ఆమె చూపు ఆకర్షించేలాగా, ఆమె శరీరంలోని అంగాంగం విందు చేయడానికి సిద్ధంగా ఉంటే ఒక మగాడు ఎలా ఆకలితో హర్రులు చాచి చూస్తాడో అరుణ్ అలాగే ఆమెను చూసి మైమరిచిపోయే ఆ సంబంధం అడిగారు. అయితే భవానీ ఇలా లక్ష్మికి చిన్నప్పుడే ఒక వివాహం జరిగిందని, తనే చేసి తప్పు చేశానని, అక్కడ 3 సంవత్సరాల పాటు నరకం అనుభవించిందనే, కొట్టి గెంటేశారని, ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చిందని, ఆ తర్వాత ఇక్కడే ఉందని, చదువుకుందని, ఇప్పుడు బొటిక్ పెట్టి రన్ చేస్తోందని, మా పిల్లలకి గాలితనాలు లాంటివి లేవని, మీరు ఎంక్వైరీ చేసుకున్నా పర్వాలేదని ఆవిడ చెప్పిన తర్వాత ఓకే, జరిగిందేదో జరిగిపోయింది, ఇవన్నీ కామన్, అయినా అదేమీ తన ఇష్ట ప్రకారం తను కావాలని చేసింది కాదు కదా అంటే ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్కలా జరుగుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ అని. లక్ష్మి అంటే నాకు ఇష్టమని, తను నేను పెళ్లి చేసుకుంటానని, నాకేమీ తనకు ఒక మ్యారేజ్ అయిందనే ప్రాబ్లం లేదని ఒకవైపున అరుణ్ చెప్పాడు. చెప్పినా మా ఇష్టం కాదు బాబు, తన ఇష్టమని భవానీ శంకర్రావు, స్వప్న, ప్రదీప్ మాత్రం
లక్ష్మికి ఇలా పెళ్లి ప్రపోజల్ వచ్చింది, చేసుకోమంటే ఒకరిని చేసుకునే జీవితంలో ఈ రోజుకి ఆ గాయాలు నా మనసులోనూ పోలేదు, శరీరం మీద పోలేదు. మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. దయచేసి మీరు ఇలాంటి ప్రస్తావనలు నా దగ్గర ఎత్తొద్దు పిన్ని. వాళ్ళు వచ్చింది ప్రదీప్కి పెళ్లి విషయం మాట్లాడుకోవటానికి, తమ్ముడు విషయం వరకు చూసుకో అనేసి బొటిక్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తరువాత స్వయంగా అరుణ్ వెళ్ళి లక్ష్మిని కలిశాడు. ఎందుకండి మీరు నా ప్రపోజల్ని నో అన్నారంట? నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. గతంలో ఏదో జరిగిపోయిందని ఆ గతంలోనే ఉండిపోయి మీ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకోవాలి చెప్పండి. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. అలా అనుకుంటే తనే లైఫ్ అనుకున్న క్షణం తను నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది. నేను బీటెక్ చేశాను, ఇక్కడ ఎంటెక్ చేశాను, అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి వచ్చాను. ఇక్కడ ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఐ ప్రామిస్ యూ, మీకు నేను ఒక మంచి ఫ్యామిలీని ఇవ్వగలుగుతాను. మా అమ్మ నాన్న చాలా బ్రాడ్ మైండెడ్, మా చెల్లెలు చాలా మంచిదే. నేను మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మీరు నాకు మీ స్ట్రైట్ ఫార్వర్డ్, మీ వ్యక్తిత్వం, మీ మనోభావాలు నాకెంతో నచ్చాయి. ఒక అమ్మాయి అయ్యుండి మీరు ఎవరి మీదుగా డిపెండెంట్గా ఉండకుండా ఇండిపెండెంట్గా మీరు చదువుకుని ఇంత సాధించి ఇంత మంచిగా ఒక ఫ్యాషన్ స్టూడియో పెట్టుకొని రన్ చేస్తున్నారంటే యు ఆర్ ఏ రియల్లీ గ్రేట్ పర్సన్. నేను మిమ్మల్ని అణగదొక్కేసే రకాన్ని కాదు. మీ లైఫ్లో మీరు ఎలా ఎదగాలనుకుంటే అలా ఎదగండి. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవో. ఎప్పుడో అకేషనల్గా 1 or 2 పిక్స్ అంతే. ఎప్పుడైనా వర్షం పడితే 1 or 2 సిగరెట్స్ అంతే. కాఫీ టీ అలవాటు కూడా తక్కువేనండి నాకు. నా వాడికి నాకు మంచి శాలరీ వస్తుంది, కారు ఉంది, ఓన్ ఫ్లాట్ ఉంది. పెళ్ళైతే మనం ఉండేది వేరు కాపురమే. మీకు నచ్చినప్పుడే పిల్లల్ని కందాం. లైఫ్ మన ఇష్టం వచ్చినట్టే మనం గడపొచ్చు. నేను మిమ్మల్ని దెప్పే రకాన్ని కాదు. గడిచిపోయిన మీ గతాన్ని నేను ఏ రోజు మీ ముందుకి తీసుకురాను. మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరే నా సర్వస్వం అనుకుంటున్నాను. ప్లీజ్ నో అనొద్దు. మీరెప్పుడో మైనర్గా ఉండగా జరిగిన ఆ పెళ్ళికి మీరంత విలువిస్తున్నారా చెప్పండి. ఆ పెళ్ళి ఎటు చెల్లదు. మీరు డివోర్స్ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఇప్పుడు మీరు మేజరు. ఏది తప్పో ఏది ఒప్పో మీకు బాగా తెలుసు. ఒకతను మిమ్మల్ని ఏదేమైనప్పటికీ కూడాను మంచో చెడో మీ లైఫ్లో చాలా టార్చర్ పడ్డారు ఒకడి వల్ల. నేను మాత్రం మీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, బెస్ట్ లైఫ్ మనిద్దరం షేర్ చేసుకుంటామని, బెస్ట్ ఎవర్ లైఫ్ పార్ట్నర్స్ మనిద్దరం అవుతామని నేను మీకు ప్రామిస్ చేస్తున్నానండి అని చెప్పుకొచ్చాడు అరుణ్. చూడండి, మీ చెల్లెల్ని మా పిన్ని వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలనుకోవటం, మా తమ్ముడికి మానేసుకోవటం మీ ఇష్టం. కానీ నాకు మాత్రం ఇప్పుడు మళ్ళీ ఎవరిని నమ్మి నా లైఫ్లోకి వెల్కమ్ చేసి నా లైఫ్ని నేను మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ మార్క్గా నిలబెట్టుకోదలుచుకోలేదు. జీవితానికి సరిపడా తెలిసిన వయసులోనూ తెలియని వయసులోనూ నేను పడ్డ గాయాలు, అనుభవించిన నరకాలు ఇంకా నా మనసులో శరీరం మీద పచ్చిగానే ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకొకళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు మిగిల్చే చేదు జ్ఞాపకాలతో నా లైఫ్ని ఫిల్ చేసుకోవాలి అనుకోవటం లేదు. ప్లీజ్ దయచేసి మీకంటూ ఒక బెస్ట్ లైఫ్ ఉంటుంది. ఎంతైనా నేను ఒకళ్ళతో పెళ్ళైన ఆడదాన్నే, కాపురం చేసి అన్నీ షేర్ చేసుకున్న ఆడదాన్నే. నన్ను మీరు యాక్సెప్ట్ చేసిన మీ ఇంట్లో వాళ్ళు రేపు ఎలా రిసీవ్ చేసుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో. ఎంతైనా రెండో సంబంధం అమ్మాయినే. మీకైంది బ్రేకప్పే, మీరెవరిని పెళ్లి చేసుకోలేదు. రేపైనా ప్రపంచం మరో విధంగా తప్పులుగా తీస్తే పడే శక్తి నాకు లేదు. ఎందుకంటారు లక్ష్మి గారు? ఎవరికేం పని అనాలని మా అమ్మ నాన్న మా సిస్టర్ పొరపాటును కూడా అనరు. ఇక మీకు క్వాలిటీ లైఫ్ నేను ఇస్తాను. మీకు నచ్చినట్టుగా మీరుండండి. మీరు ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. సొసైటీ అంటారా? ఏ విషయంలోనండి ఈ సొసైటీ ప్రథమ పాత్ర పోషించేది మన జీవితాల్లో? ఏ విషయంలో అంటారో? ఈ సొసైటీ ఏమైనా మనకి లేకపోతే ఒక పూట తిండి పెట్టుద్దా? ఈ సొసైటీ చెప్పుకునే వాటన్నిటికీ మనం విలువిస్తూ కూర్చుంటే మన లైఫ్ల్లో లైఫ్ ఉంటుందా చెప్పండి? టుడేస్ న్యూస్ టుమారోస్ వేస్ట్ న్యూస్ కింద జనం మరొక కొత్త విషయం రాగానే కన్సిడర్ చేసే ప్రపంచంలో ఉన్నాం మనం. ఎవరిది వాళ్ళు గుడివింద గింజ
నలుపులని వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోకుండా పక్కన వాళ్ళ తప్పులు ఏంచి మాట్లాడే ప్రపంచానికి మనం విలువ ఇవ్వక్కర్లేదు లక్ష్మి గారు. మీరు చెప్పండి, నేను మీ అభిప్రాయానికి మాత్రమే విలువిస్తాను అన్నాడు అరుణ్. ఆ తర్వాత లక్ష్మి నో అంటున్నా 6 నెలల పాటు లక్ష్మి కాళ్ళ చుట్టూ తిరిగి బొటిక్ చుట్టూ తిరిగి లక్ష్మి మీద కేర్ చూపించే, లక్ష్మి మీద ఇంట్రెస్ట్ పే చేసే, వాళ్ళ ఫ్యామిలీ కూడా లక్ష్మితో ఎంతో క్లోజ్గా మూవ్ అయ్యే, అరుణ్ వాళ్ళ చెల్లెలు గీతిక లక్ష్మిని ఎంతో అభిమానంగా బొటిక్ దగ్గరకు వచ్చి పలకరించెళ్ళి ఫోన్ చేసి పలకరించెళ్ళే. ఆ తరువాత వాళ్ళమ్మ వాళ్ళ ఫ్యామిలీ మరొక వైపున వాళ్ళ నాన్న ఎంతో లక్ష్మి మీద నమ్మకమైన ప్రేమని ప్రదర్శిస్తూ లక్ష్మితో ఎంతో మంచిగా ఉంటూ లక్ష్మి మనసుని ఆకట్టుకున్నారు. ఒకవైపున భవానీ శంకర్రావు కూడా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు తల్లి, మా వల్లే నీ జీవితంలో ఒకసారి పెద్ద తప్పు జరిగిపోయిందే, మా పిల్లల లైఫ్లో సెటిల్ అయ్యి నువ్వు అలా మూడివారిపోతే చూస్తూ ఊరుకుంటే ఆ భగవంతుడు పోయిన నీ తల్లిదండ్రుల ఆత్మ శాంతించి మమ్మల్ని క్షమిస్తారా చెప్పు. మంచో చెడో ప్రదీప్కి వాళ్ళ అమ్మాయికి పెళ్ళైపోతుంది, రేపో మాపో స్వప్నకి పెళ్ళైపోద్ది, నువ్వు మాత్రం ఇలా ఉండిపోవటం ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని వాళ్ళన్న మాటకే ఆ అమ్మాయికి అసలు ఏమీ అర్థం కాక ఒకవైపున చూస్తే నిజంగా విష్ణుతో పోలిస్తే అరుణ్ దేవుడనే చెప్పాలి. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం, వెతకడానికి కూడా ఒక్క తప్పు కనిపించదు. నిజంగా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాడు, మంచి హోదా కలిగిన ఉద్యోగంలో ఉన్నాడు, చదువుకున్నాడు, సంస్కారం ఉంది, చూడ్డానికి బాగుంటాడు, వినయ విధేయతలకి ఏ లోటు లేదు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఒక మగాడు ఇలా ప్రేమించగలడా, ఇంత ఆరాధిస్తాడా అనే ఎంతో అందమైన ఫ్లవర్సు గిఫ్ట్లు ఎన్నో తీసుకునే ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తున్న ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతూ ఉండే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంటాడు. ఇక ఫైనల్కి లక్ష్మి ఒకరోజు డెసిషన్ తీసుకోవాల్సిన రోజు వచ్చింది. ఆ రోజున ఓకే చెప్పింది. దాంతో అరుణ్ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భవానీ శంకర్రావు కూడా చాలా చాలా సంతోషపడిపోయారు. ఎటు ప్రదీప్కి గీతికకి ఇంకా ఎంగేజ్మెంట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ ఎంగేజ్మెంట్తో పాటు వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ముహూర్తాలు టైములు కొంచెం అటో ఇటో అవనిచ్చి పెట్టుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎంగేజ్మెంట్కి ఇక పెళ్ళి ఖాయం అయిపోయింది కాబట్టి ఒకళ్ళకి ఒకళ్ళు లంచ్కి వెళ్ళాలి అనే దాంతో ముందు అరుణ్ వాళ్ళే రమ్మనమన్నారు భవానీ వాళ్ళనే. భవానీ వాళ్ళు లంచ్కి వెళ్ళి రావటం అయిపోయింది. ఆ తరువాత అరుణ్ వాళ్ళు రేపు వీళ్ళింటికి లంచ్కి రాబోతున్నారు. లంచ్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్కి కావలసినవన్నిటి గురించి మాట్లాడుకొని ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకుందామని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అటువైపున అదే రేపు విష్ణు బయలుదేరబోతున్నాడు. సారీ చెప్పి లక్ష్మిని తిరిగి తెచ్చుకోవాలని, తన జీవితంలోకి తిరిగి తన భార్యని తెచ్చుకుని హ్యాపీ లైఫ్ అనుభవించాలని. రేపు ఇటు నుండి విష్ణు వస్తున్నాడు అనగా రేపు వాళ్ళు లంచ్కి వస్తున్నారు అనగా ఈరోజు ఈవినింగ్ అందరినీ గ్యాదర్ చేశాడు అరుణ్. గ్యాదర్ చేసి మోకాళ్ళ మీద కూర్చుని లక్ష్మికి ప్రపోజ్ చేశాడు. లక్ష్మి అలా నిలబడి చూస్తూ ఉంది. ఎందుకో మనసులో లేదు, ఏవేవో జ్ఞాపకాలు. ఎందుకు తను నార్మల్ అవ్వలేకపోతోంది? మనసులో ఉన్న జ్ఞాపకాలని తుడిచేయాలని ప్రయత్నిస్తూ తను ఓడిపోతోందా? తను చేసేది రైటా రాంగా? ఇప్పుడు గడిచిపోయిన జీవితం గురించి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్నటువంటి జీవితాన్ని కాలదన్నుకుంటుందా? ఆ పశువు ఆ మృగం మారతాడనే ఆశ తనకే కోసానా లేదో. అలాంటప్పుడు ఎదురుగా ఉన్న అందమైన జీవితాన్ని తనే తిరస్కరిస్తోందా? భగవంతుడు అందరికీ రెండోసారి అవకాశం ఇవ్వడు అంటారు. తనకిస్తుంటే తనే తృణీకరిస్తోందా? ఈ ఆలోచనల మధ్య అక్క ఒప్పుకోవాలి పెట్టించుకోమ్మా అని భవానీ అంటూ ఉండగానే ఐ లవ్ యూ అని చెప్పి చేతికి రింగ్ పెట్టేశాడు అరుణ్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. విల్ యు మ్యారీ మీ అని అడిగితే తలదించేసి నుంచుంది. ఆ తర్వాత
నెక్స్ట్ డే తను బొటిక్కి వెళ్ళలేదు. అందరూ లంచ్కి వస్తున్నామని చెప్పి ఇక ఇంట్లో ఒకవైపున లంచ్ ఏర్పాట్లలో మునిగిపోయింది భవానీ. మరొక వైపున ఇంట్లో అందరూ కూర్చొని సందడిగా మాట్లాడుకుంటూ ఉండగా అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వెల్కమ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి తను అలా తన రూమ్లోకి వెళ్ళి కిటికీ ముందర నుంచోనే ఏదో ఆలోచిస్తూ నిలబడిపోయింది లక్ష్మి. ఒక్కసారిగా ఎందుకో మనసు గతంలోకి వెళ్ళిపోయింది. ఏవేవో జ్ఞాపకాలు. విష్ణు, ఆ తర్వాత పెళ్ళవటం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఫిజికల్ అవ్వటం, ఆ తర్వాత తను కొట్టడం తిట్టడం, ఏదేదో జ్ఞాపకం వచ్చి కళ్ళల్లో తెలియకుండా ఒక కన్నీటి పొర. ఈలోగా కింద బెల్లు ఠంగును మోగుతూ ఉండగా భవానీ వెళ్ళి తలుపు తెరిచిందే. తలుపు తెరిచిందన్న మాటే కానీ ఆ రోజు ఉన్న విష్ణుకి ఈ రోజు ఉన్న విష్ణుకి చాలా తేడా ఉంది. అప్పుడు విష్ణు పంచెలు కట్టుకొని గడ్డాలతో మీసాలతో మోటుగా మురటాగా ఎంతెంత కడియాలు వేసుకుని ఇన్నిన్ని చైన్లు మెళ్ళో వేసుకుని ఉంగరాలు పెట్టుకుని ఎబ్బెట్టుగా ఉంటే ఈరోజు ఎదురుగా ఉన్న విష్ణు ఫార్మల్ డ్రెస్సింగ్తో దానికి తోడు ఖరీదైనటువంటి షూస్ వేసుకుని బ్రాండెడ్ వాచ్ పెట్టుకుని చేతికి ప్లాటినం కడా వేసుకుని ఆ వేలికి ఒక రింగు ఈ వేలికి ఒక బ్యాండ్ పెట్టుకుని మెళ్ళో సన్నటి చైను, నీట్గా ఉన్నటువంటి ట్రిమ్మింగ్ చేసిన బియర్డ్, నీట్గా షేప్ చేసిన మీసాలు, హెయిర్ కట్. అసలు తన్నే గుర్తుపట్టలేదు. ఎవరు బాబు నువ్వు, లక్ష్మి ఉందా అని అడిగాడు. అడిగితే ఓహో బొట్టికి తాలూకా అనుకుంటా, రా బాబు లోపలికే అని కూర్చోయ్యా పిలుస్తాను అని చెప్పి బట్టలు ఇచ్చినట్టున్నారు. ఎవరో బొట్టికి దగ్గర అమ్మాయితో ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నారు అని చెప్పి ఒకవైపున భవానీ లక్ష్మి చూడమ్మా ఎవరో వచ్చారే, బొటిక్ విషయం అనుకుంటాను అని పిలిచేపాటికి లక్ష్మి ఎవరు అనుకుంటూ కిందకు వచ్చిందే. విష్ణు ఆమె వైపు అలా చూస్తూ నిలబడిపోయాడు. లక్ష్మి ఇప్పుడు బాగా ఎదిగిందే. డ్రెస్సులు వేసుకుంది, కాలికి మెట్టెలు లేవు, నొసట్లో సింధూరం లేదు, ముఖాన కుంకుమ బొట్టు లేదు, చిన్న బింది, ఇయర్ రింగ్స్ మాత్రం అలా పొడవాటివి పెట్టుకుంది, మెళ్ళో సన్నటి చైను, చేతికి వాచ్, ఒక రింగు, అలాగే ఈ చేతికి బ్రేస్లెట్, హై హీల్స్ చెప్పులు వేసుకుని చాలా సింపుల్గా అలానే ఎంతో డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంది. తను మర్చిపోయిందా గుర్తుపట్టిందా అని. ఎలా ఉన్నావు అన్నాడు విష్ణు. ఎవరూ గుర్తుపట్టలేదు కానీ లక్ష్మి విష్ణుని గుర్తుపట్టింది. ఎందుకు వచ్చావు అని అడిగింది. అడిగేపాటికి ఏందమ్మా బొటిక్కోళ్ళు అనుకుంటాగా, ఎందుకు వచ్చావు విష్ణు అనేసరికి భవానీ అలా నిలబడిపోయింది. భవానీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ నిలబడిపోతే ఇంకా ఏం చెయ్యాలని వచ్చావు నా జీవితంతో, నా జీవితాన్ని పెళ్ళి అనే పాచికలాటలో పెట్టేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకున్నారు, వీళ్ళకి భారం అని వీళ్ళు పెళ్లి చేసి నీకు అప్పగించారు. ఏ రోజైనా మనిషిగా చూసావా, తిన్నావా అని అడిగావా, నన్ను అర్థం చేసుకున్నావా, నా బాధని తెలుసుకున్నావా, నా కన్నీళ్లు తుడిచావా, నా కష్టం సుఖం ఏంటన్నావా, నా తల్లి తండ్రి పోతే నా దుఃఖాన్ని అర్థం చేసుకోగలిగావా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించావు, కొట్టావు, తిట్టావు, హింసలు పెట్టావు, మీ అమ్మ నరకాలు పెట్టింది, మీ అమ్మ దారిన మీ అమ్మ పోయిందే, నువ్వు వ్యసనాలకి బానిసవైపోయావు, మారతావని ఎదురు చూసిన నా మనసు అలిసిపోయిందే, అయినా అలాగే పడున్న నన్ను చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విని అనుమానించే దారుణంగా కొట్టి నన్ను ఇంట్లోంచి గెంటేశావో, తలుపులు కొట్టి నా చేతులు వాచిపోయినాయి, మత్తులో తప్పతాగి పడిపోయావో, ఆ తర్వాత దిక్కు తెలియని నేను ఇక్కడికి వచ్చి నా బ్రతుకుని నేను బ్రతుకుతుంటే మళ్ళీ ఎందుకు వచ్చావు నా జీవితంలోకి, ఏం చేద్దామని చేసినవి చాలవనా, విడాకులు కావాలని వచ్చావా, అలా అనుకుంటే ఒకప్పుడు నీకు నాకు ఆయన పెళ్ళి అసలు చెల్లదుగా, నీకు 20 నాకు 15 ఈవిడ 16 అనే అబద్ధాలు చెప్పిందే, ఆ పెళ్ళి ఎటూ చెల్లదో, అలాంటప్పుడు ఇంకా నీకు విడాకులతో పనే ఉందే, అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగితే నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, నేను నీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను కానీ నేను వినాలనుకోవట్లేదు, జీవితానికి సరిపడా వినేశాను, ఇప్పుడు నాకు మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి, నా జీవితంలో భగవంతుడు అది ఇచ్చే రోజు నా లైఫ్లోకి వచ్చింది, నా కాళ్ళ మీద నేను ఆధారపడ్డాను, ఇప్పుడు నేను ఎవరి మీద డిపెండెంట్ను కాదు, నా లైఫ్ గురించి డెసిషన్
తీసుకునే రైటే నేను ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వబోను కూడా. దయచేసి తలుపట్టు, వచ్చిన దారినే వెళితే మంచిదే. ఒకవేళ నువ్వు నిజంగానే మారావనుకో, నువ్వు మారితే మంచిదే కదా. నీ లైఫ్లోకి నీకు కరెక్ట్ అనిపించే వాళ్ళు, నువ్వు కరెక్ట్ అనిపించే వాళ్ళు వస్తారు, వెల్కమ్ చేసుకో. నా దారిన నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు, ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి అనేసి వెళ్ళి తలుపేసుకుంది గదిలో లక్ష్మి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిచ్యువేషన్ చెప్పకుండానే అతను ఆమె భర్తని విష్ణు ఆమెను కలవటానికే వచ్చాడని తెలిసిందే. ఎందుకు వచ్చావు, మా పిల్ల జీవితాన్ని నాశనం చేద్దామనా, ఏంటయ్యా ఇదంతా అన్నాడు శంకర్రావు. ఎందుకు వచ్చావని స్వప్న, ఎందుకు వచ్చావని ప్రదీప్, ఏంటిదంతా, చేసింది చాలదనా, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు అని ఒకవైపున అరుణ్ వీళ్ళంతా అడుగుతుంటే, విల్ యూ ప్లీజ్ షటప్ అన్నాడు ఒక్కటే మాట. విష్ణు అనేపాటికి అందరూ అదిరిపోతే, ఏంటి కూతురా, మీ కూతురు జీవితాన్ని నేను నాశనం చేస్తున్నానా, నేను వచ్చే ముందు అన్నీ కనుక్కునే వచ్చాను భవానీ గారు. ఈరోజు ఏదో తన పొలం 2 కోట్లకు అమ్ముడుపోయిందనేపాటికి మీకు కూతురుగా తనకు అంత విలువ గుర్తింపు వచ్చేసాయే. మరి ఒకానొక రోజున అమ్మా నాన్న పోతే నీ కూతురునే నువ్వు పోయుంటే వాళ్ళ అమ్మా నాన్న అలా వదిలేసేవాళ్ళు కాదేమో. నిర్దాక్షిణ్యంగా మరి తనని అలా ఎలా వదిలించుకోవాలని నీకై నువ్వే మీ పక్కింటికి వచ్చిన సంబంధాన్ని మీ ఇంటికి పిలిచి మరీ నాకు ఇచ్చి పెళ్లి చేసావు. చేశాక ఒక ఉత్తరం రాసావా, ఒకరోజు వచ్చి చూసి వెళ్ళావా, ఒక ఫోన్ కాల్ చేసావా. నీ కూతుర్నే అయితే అలా వదిలేసి ఊరుకునేదానివా కాదు. కాబట్టే బావ కూతురు కాబట్టే వదిలేసి పీడా పోయింది అనుకున్నావు. ఆ తర్వాత తన ద్వారా 1 కోటి రూపాయలు లబ్ధి పొందొచ్చనే, తను చదువుకొని బొటికి పెట్టుకొని తన మీద తను ఆధారపడిందనే, ఎంత అని తను మీకు పడేస్తోంది కాబట్టి ఇప్పుడు తను మీ కూతురు. ఏంటయ్యా ఇదా, మగాడిగా ఆ రోజు పెళ్ళాం ముందు మాట్లాడలేని అర్హత లేని శంకర్రావు గారు ఈరోజు మీరు మాట్లాడొద్దు. అన్న కూతుర్ని కూతురుగా చూడలేని, పెళ్ళానికి భయపడే అందరూ చవటల్లాంటి ఒక వెధవే మీరు కూడాను. ఎందుకని అడుగుతారేంట్రా ప్రదీప్, అడుగుతావేంటి స్వప్న, తను నా వైఫ్ అని తెలిసే అంత టార్చర్ చేశావా అని అడిగితే, రే ఎవడ్రా నువ్వు, ఈ సీన్లో నీకు డైలాగులు లేవు, కొడితే పగిలిపోద్ది, అక్కడదక్కడ మూసుకొని నుంచో అనేపాటికి అరుణ్ అలా నిలబడిపోతే, అసలు ఎవరు వీళ్ళు, వీళ్ళతో మాటలు పట్టమేంటి అని గీతిక మాలతి రామ్మూర్తి అంటే, నేను మామూలుగానే ఎవడో రెండోసారి చెప్పేది వినే అలవాట్లేదు, మీరు ఆపుతారా అనేశాడు విష్ణు. అనేసరికి నువ్వు ఏమనుకున్నా ఎన్ననుకున్నా సరే మా అక్క అయితే నిన్ను యాక్సెప్ట్ చేయదు. తను యాక్సెప్ట్ చేస్తుందో చేయదో, తను నా భార్య, తనతో మానసికంగా శారీరకంగా బంధం ఏర్పడింది నాకు, తనతో మాట్లాడుకోవాల్సిందే నేను, తన గురించి మంచి చెడు చూసుకోవాల్సిందే నేను. కానీ మా అక్కకి త్వరలో ఎంగేజ్మెంట్ అవ్వబోతుంది ఇతనితో. మా అక్క ఇష్టపూర్వకంగా పెళ్లి ఒప్పుకుంది, నిన్న ప్రపోజ్ చేశాడు, ఇదిగో వీడియో చూడు, మా అక్క యాక్సెప్ట్ కూడా చేసింది, వాళ్ళ ఇంటికి కోడలు కాబోతోంది. ఇంకా ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చి నాన్ సెన్స్ న్యూసెన్స్ క్రియేట్ చేసేదే, ఇలాగే చేసావంటే మేము సీరియస్గానే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మర్యాదగా ఇక్కడి నుంచి వెళితే మంచిదనే విష్ణుని బయటికి పంపించి డోర్ వేసేసుకున్నారు. ఆ తరువాత విష్ణు ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం మొత్తం రాఘవకి జానకి చెప్తే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అన్నాడు రాఘవ. ఒక రోజున అమూల్యమైన రత్నం నా జీవితంలోకి వస్తే విలువ తెలుసుకోకుండా నేనే పారేసుకున్నాను బావా. ఈరోజు ఆ వజ్రం ఇంకా నా చేయి జారిపోలేదనే అనుకుంటున్నాను. నిజంగా నేను మారింది నిజమని ఆ భగవంతుని నమ్మితే తను తిరిగి నా జీవితంలోకి వస్తుంది, లేదంటే జీవితాంతం ఇలాగే తన జ్ఞాపకాలతో బ్రతికేస్తానని బట్టలు సర్దుకొని వెళుతుంటే, ఎక్కడికి రా అంది జానకి. వచ్చాక చెప్తానక్క అని చెప్పి రాఘవ బయలుదేరి డైరెక్ట్గా లక్ష్మి బొటిక్ దగ్గరికి వెళ్ళిపోయాడు. బొటిక్ దగ్గరికి వెళ్ళేపాటికి గబా లక్ష్మి బయటకు వచ్చింది. ఇంటికి వెళదామా, ఇక్కడే మాట్లాడినా అనేసరికి ఇంటికి తీసుకొని వచ్చిందే. ఎందుకు వచ్చావు మళ్ళీ నువ్వు నా జీవితంలో కంటే, నేను చెప్పేది నువ్వు వినాలి, వినకపోతే నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను లక్ష్మి. అంటే ఏంటో చెప్పు, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా, వీళ్ళ ముందే మాట్లాడుకుందామా అనేసరికి రూమ్లోకి తీసుకెళ్ళింది. ఏంటో చెప్పు, జరిగిందంతా చెప్పాడు. ఇలా ఆ తర్వాత 5
ఏదో అక్క బావ వచ్చారని, యాక్సిడెంట్ అయిందని, పెద్దక్క బావ వచ్చారని నయం చేయించారని, ఇప్పుడు తను మారానని, తన విలువ తెలుసుకున్నానని, తన తప్పు క్షమించమని, తిరిగి తన జీవితంలోకి రమ్మనమని బ్రతిమిలాడి కాళ్ళు కూడా పట్టుకోబోయాడు. కానీ లక్ష్మి ఒక్కటే అంది, ఆ లక్ష్మి చచ్చిపోయింది విష్ణు. ఇప్పుడు నేను నీ భార్యని కాదు, నేను అసలు ఎవరికీ ఏమీ కాను. ఒక అనాథని, దిక్కు మొక్కు లేని దాన్ని, అమ్మ నాన్న లేని దాన్ని, వీళ్ళ పడిపంచన పడుంటున్న దాన్ని. మంచో చెడో నువ్వు నా జీవితంలో నుంచి ఆ రోజు నన్ను గెంటేసిన దగ్గర నుంచే నేను ఇక్కడికి రావటం, చదువుకోవటం, బొటిక్ పెట్టుకోవటం, ఆ తర్వాత వీళ్ళకి ₹1,00,00,000 ఇచ్చేయటం, ఆ తర్వాత నా బొటిక్ బాగా సాగటం, ప్రదీప్ గీతికను ప్రేమించటం, వాళ్ళ అమ్మాయి విషయం మాట్లాడుకోవాలని రావటం, అరుణ్ నన్ను ఇష్టపడటం, నేను కాదంటాం, తర్వాత అరుణ్ తన నిజాయితీని నిరూపించుకోవటానికి నా చుట్టూ తిరగటం, నువ్వు రాబోయే ముందు రోజే తను నాకు ప్రపోజ్ చేయటం, నేను ఒప్పుకోవటం, ఆ తర్వాత నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జీవితంలో మంచో చెడో దేవుడు రెండో అవకాశం ఇచ్చాడు, ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను. నీ జీవితంలోకి నేను అడ్డు రాను. ఏ విషయంలోనూ నా హక్కులున్నాయనో, అర్హతలున్నాయనో, నేను నీ జీవితంలో ఆస్తులు వాటాల కోసమో, భాగాలు పంచమనే వచ్చే రకాన్ని కాదని నీకు కూడా తెలుసు. నా లైఫ్ నాకు నన్ను అర్థం చేసుకునే వ్యక్తితో హ్యాపీగా ఉండాలని ఉందే. నిజంగా నువ్వు మారిన మాట నిజమే అయితే నా శ్రేయోభిలాషిగా నువ్వు ఉండిపో ఎప్పటికీ కూడాను. అలాగే నేను నీ జీవితంలోకి రాను. నీకు నచ్చిన అమ్మాయి, నువ్వు మెచ్చిన అమ్మాయి నీ బ్రతుకులోకి వస్తుంది. నువ్వు చేసుకొని హ్యాపీగా ఉండో. ఎవరి లైఫ్లు వాళ్ళని బ్రతికితే మంచిది. మంచో చెడో గతం గడిచిపోయింది, ఆ గతాన్ని గతంలోనే వదిలేద్దాం. ఈ వేలుకున్న ఉంగరం అతను పెట్టిన ప్రపోజల్ రింగు. ఇప్పుడు రేపో మాపో అతనికి నాకు ఇంకో వారం 10 రోజుల్లో ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్ళే. నేను అతని భార్యనవుతాను. నీకు నాకు జరిగిన పెళ్ళి చెల్లదో. దయచేసి చిన్న విషయాన్ని పెద్దది చెయ్యొద్దు. ఆ మాటకి విష్ణు, నేను నీ మాటకు అడ్డొస్తున్నానని అనుకోకు లక్ష్మి. ఇది నీ జీవితం. నువ్వే నిర్ణయం తీసుకున్నా కాదనే హక్కు నాకే కాదు ఎవరికీ లేదో. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకునేంత పెద్దదానివయ్యావని, ఎదిగావని నిన్ను చూసిన క్షణంలోనే నాకు అర్థమైంది. కానీ ఒకటి చెప్పనా, చిన్నప్పటి నుంచి ఇది మంచి ఇది చెడు అని ఎవరికైనా ఎవరు చెప్తారో అమ్మ నాన్న చెప్పాలి. నీ తల్లి తండ్రి నీకు పోయిందే నీ 9th క్లాసులో, కానీ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏ రోజు సరైన గైడెన్స్ ఇచ్చింది లేదో. అలా అని నేను తప్పులు మా అమ్మ మీద తోసేయాలనుకోవట్లేదు. అక్క బావ ఉండుంటే నా బ్రతుకు ఇలా కాకపోను. కానీ ఎవరు ఏమనుకున్నా ఎన్ననుకున్నా నేను నీ మెళ్ళో తాళి కట్టాను, నీ భర్తనే. నువ్వు నేను కలిసి 7 అడుగులు నడిసాం, శరీరాన్ని పంచుకున్నాం, మనసును పంచుకోలేకపోయినా నువ్వు నా కోసం నేను మారాలనే చాలా ఎదురు చూసావో. మంచో చెడో ఒక స్నేహితుడుగా నీ మంచి కోరుకుంటూ ఉండిపోమ్మంటున్నావు. అదేదో నీ పెళ్ళయ్యేంత వరకు నేను నీతోనే ఉంటాను. ఎందుకు అంది లక్ష్మి. నేను అలా కూడా ఉండకూడదా? అయినా ఒక మాట అడగనా, మన పెళ్ళి చెల్లదు అని అన్నిసార్లు అంటున్నావు. ఎందుకు చెల్లదో? నువ్వు 16 ఏళ్లకి నన్ను పెళ్లి చేసుకున్నావు. మన పెళ్ళెప్పుడు నీకు 15 సంవత్సరాల 11 నెలల 28 రోజులు. ఆ తర్వాత నీకు 16వ సంవత్సరం వచ్చింది. వచ్చాక 18 నిండేంత వరకు నాతోనే ఉండి కాపురం చేసావు. మంచో చెడో నువ్వు మేజర్ అయ్యేంత వరకు నాతోనే ఉన్నావు. ఒక ఆడది మగాడు తాళనే బంధంతో మేజర్లు అయ్యాక కూడా శారీరకంగా కలిసే ఉన్నారు అంటే అది పెళ్ళి కాదంటావా? మనది బంధం కాదంటావా? ఇప్పుడు నువ్వు ఆ విషయాలన్నీ ఎందుకు ఎత్తుతున్నావు విష్ణు? అందుకే వద్దు, ఆ విషయాలు ఏమీ ఎత్తొద్దు. నేను నీ పక్కనే ఉంటాను. ఆ రోజు ఎటు నిన్ను సంతోషంగా చూసుకోలేకపోయానుగా. నీ ఎంగేజ్మెంట్ నా కళ్ళతో చూసుకోవాలి, నీ పెళ్ళి నా కళ్ళతో చూసుకోవాలి అంటే నిజంగా నిన్ను ఆ అన్నాళ్ళు నా లైఫ్లో ఉండనిస్తే నువ్వు వెళ్ళిపోతావుగా. ముందైతే ఉండనివ్వు అన్నాడు విష్ణు. సరే అయితే వెళ్ళి ఉండు. ఎక్కడుంటాను? ఎంత పెద్ద ఇల్లు కట్టించుకున్నప్పుడు ఈ ఇంట్లోనే ఒక గదిలో ఉంటా. ఇదేగా నీ బెడ్రూమ్, నువ్వు ఉంటుంది పై పోర్షన్లోనేగా, పక్క బెడ్రూమ్లో నేనుంటాను అన్నాడు. అది కాదు అంటే ఇప్పుడు అనవసరంగా నేను వీధికెక్కి మీడియా వాళ్ళని పిలిచే మనిద్దరికీ అయింది పెళ్ళని, నీ జీవితంలోకి మరొక వ్యక్తి వచ్చాడని, నేను తప్పని ఒప్పుకుంటున్నా, నువ్వు నన్ను ఒప్పుకోవటం లేదని, నేను ఒకవేళ కోర్టుకే వెళ్ళినా సరే నువ్వు నా పెళ్ళాంగానే విడాకులు తీసుకోవాలి, అతని
పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలంటే. అప్పుడైనా సరే నేను నీ మొగుణ్ణని ఇప్పటివరకు 2 కుటుంబాలకో 3 కుటుంబాలకో తెలుసు, కానీ ఇప్పుడు ప్రపంచమంతా తెలుస్తుంది కదో. అలా అనుకుంటే వేల మంది సాక్షిగానే మా అమ్మ కూడా మన ఇద్దరు పెళ్లి చేసిందని మర్చిపోకో. నా దగ్గర ఫోటోలు, వీడియోలు, ప్రూఫ్లు ఉన్నాయి. బై ది వై, ఇంకో విషయం మర్చిపోతున్నావు. మా అమ్మ చనిపోబోయే ముందు మన ఇద్దరి పెళ్లి రిజిస్టర్ చేయించింది. ఇదిగో ఆ రిజిస్టర్ మీద నువ్వు నేను పెట్టిన సంతకాల కాపీలు అనేసరికి ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇదంతా బయటే నక్కి నక్కి వింటున్న భవాని చూసి అలా నుంచుంటే, ఏం చేస్తున్నావు, ఇంకా ఏం మీడియేటర్ పనులు చేయాలనుకుంటున్నావు అని అడిగాడు విష్ణు. వీడికి నాకు ఆరుంబాతిక ఫస్ట్ నుంచే. అన్న తర్వాత ఒక విషయం చెప్పమంటావా, నువ్వు భార్యగా పెళ్ళాంగా ఒకవేళ తల్లిగా ఏమైనా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నావేమో, కానీ ఏ రోజు నువ్వు ఒక బంధువుగా, ఒక పిన్నిగా సచ్చి చారాళ్ళైందనేశాడు విష్ణు. ఆ తర్వాత లక్ష్మితో పాటే ఉంటుంటే లక్ష్మి జరిగిన విషయం అంతా అరుణ్కి చెప్పింది. పర్లేదు ఉండనివ్వు, ఒక ఫ్రెండ్ మన గతంలో ఎప్పుడో ఎక్కడో ఒకళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం కొన్నాళ్ల పాటు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ మన లైఫ్లో ఇంపార్టెంట్ అకేషన్స్కి వస్తూనే ఉంటారు. అలాగే వచ్చాడు అనుకుందాం, లైట్ తీసుకో అన్నాడు అరుణ్. ఆ తర్వాత ఇక రోజు లక్ష్మి బొటిక్కి వెళ్తుంటే లక్ష్మి వెంటే బొటిక్కి వెళ్ళేవాడు విష్ణు. ఎందుకు నువ్వు అంటే, నువ్వు లేనప్పుడు నేనేం చేయను అక్కడుండి అని బొటిక్కి వెళ్తే, సార్ ఎవరు మేడం అంటే, సార్ అనండిలే, మీ మేడంకి సార్ నేనేను అన్న తర్వాత, అనమంటారా అంటే అందే లక్ష్మి. ఆ తర్వాత లక్ష్మి వైపే చూస్తూ ఆమె ఎలా వర్క్ చేస్తోందో, ఎలా వస్తుంటే కస్టమర్లతో మాట్లాడుతోందో అవన్నీ గ్రహిస్తున్నాడు. ఆమెని చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ, లంచ్ టైం అయింది తిందామా, ఈవినింగ్ నేను ఈ ఊరు చూడలేదు, బయటికి తీసుకెళ్ళి చూపించొచ్చుగా, ఇప్పుడు నాకు కుదరదు బిజీగా ఉన్నాను అంటే, ఏం పర్లేదు, నాకన్నా నీకు ఈ బొటిక్ ఇంపార్టెంటా, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్ అడిగితే కాదంటావా అనేపాటికి అరుణ్ కావాలని విష్ణుకి ఒళ్ళు మండిపోయి వెళ్ళిపోవాలని లక్ష్మి మీద ఎక్కువ కేర్ చూపించడం మొదలుపెట్టాడు. అసలు విష్ణు అవేవి పట్టించుకోవట్లేదు. కావాలని గిఫ్ట్లు ఇవ్వటం, కావాలని ఆ అమ్మాయితో వచ్చి గంటలు గంటలు కూర్చొని మాట్లాడాలనుకున్న లక్ష్మి స్పేస్ ఇచ్చేది కాదు. ఎలాగైనా లక్ష్మిని టచ్ చేయాలని చూసేవాడు అరుణ్. ప్లీజ్ అరుణ్, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, విసిగిచ్చొద్దు, రేపు కలుద్దాం అనేసేది లక్ష్మి. ఎందుకు ఈ మానసిక వేదన? ఆ అమ్మాయికి చాలా బాధగా అనిపించేది. కుడివైపు ఒకళ్ళు, ఎడం వైపు ఒకళ్ళు, ఏంటి నరకం అనే మనిషి ప్రతి క్షణం బాధను అనుభవిస్తూ ఉండగానే ఎంగేజ్మెంట్ డేటు దగ్గరకు వచ్చేసిందే. ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్దామంటే, మీరు చేసుకోండి, నాకేం కొనుక్కోవాలో నాకు తెలుసు, నాది బొటిక్, నేనెంతలోకి తీసుకుంటాను అన్న తరువాత లక్ష్మి ఏ కలర్ బట్టలు వేసుకుంటుందో విష్ణు అవే కలర్ బట్టలు వెళ్ళి సేమ్ ప్యాటర్న్ తను కొనుక్కొచ్చుకున్న తర్వాత ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఉంగరం పెడుతుంటే అరుణ్ ఎందుకో చెయ్యి చాలాసేపు ముందుకు ఇవ్వలేదు లక్ష్మి. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా విష్ణు చేసినవన్నీ గుర్తొచ్చే అలా అరుణ్కి చెయ్యి ఇచ్చింది. అరుణ్ ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టాడు, తను పెట్టింది. అటు ప్రదీప్కి అరుణ్ చెల్లెలకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఫోటోలు దిగుతూ ఉంటే అక్కడ కిస్ చేయాలని, ఆమెను హక్ చేసుకోవాలని, దగ్గరికి తీసుకోవాలని చాలా ట్రై చేశాడు అరుణ్. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, విసిగిచ్చొద్దు అరుణ్ ప్లీజ్ అని పక్కకి వెళ్ళిపోతే విష్ణు లక్ష్మి పక్కనే నుంచొని ఆమె భుజం మీద చెయ్యేసి తను ఫోటోలు దిగాడు. ఏంటిదంతా అంది లక్ష్మి. మన పెళ్ళిలో ఇవన్నీ లేవు కదో అని. ఆ రోజు గుర్తుందా, నేను నీకు ఫస్ట్ టైం ముద్దు పెట్టినప్పుడు సిగ్గుపడ్డావు, ఆ తర్వాత చాలాసార్లు నేను నీకు ముద్దు పెట్టినప్పుడు నన్ను తోసేసి పరిగెత్తేదానివే, అప్పుడు చిన్నదానివి కదా. మనం ఫస్ట్ టైం ఫిజికల్ అయినప్పుడు గుర్తుందా, నన్ను తోసేసావో, ఆ తర్వాత ఇలా ఉంటే నచ్చదు, ఇలా ఉండు అని. ఏంటి ఆ మాటలన్నీ విష్ణు అంటే, మన ఇద్దరి మధ్య జరిగింది అబద్ధమా, నేను నీకు తాళి కట్టింది అబద్ధమా, గుర్తుందా, నువ్వు స్నానం చేసేటప్పుడు ఎన్నిసార్లు బాత్రూంలోకి వచ్చి నీకు స్నానం చేయించేవాడిని, నిన్ను తీసుకొచ్చేవాడిని, అప్పుడు నిజంగానే ఏది తప్పో ఏదొప్పో తెలీదు, కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే అందులో కూడా ప్రేమ ఉందని, ఆ ప్రేమను మాత్రమే తీసుకొని ఆలోచిస్తుంటే మన బంధం ఎంత విలువైందో నాకు తెలుస్తుందనేసరికి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. అక్కడి నుంచి ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసిందే. ఆ అమ్మాయి వెనకాలే విష్ణు కూడా వచ్చేసాడు. ఇలా ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవాలి అనుకుంటున్న తరుణంలో ముందు
గీతకి ప్రదీప్కి పెట్టేసేయండి అంటే, మరి మీ సంగతి అని అడిగేసరికి నాకు బొటిక్లో బిజీ వర్క్ ఉంది, నాకు టైం పట్టుద్ది అంటే, అది కాదు అన్నాడు అరుణ్. లేదు అరుణ్, నేను ఎంతైతే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తానో నా వర్క్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను, ఒక 6 months టైం తీసుకుందాం అనేసరికి, విష్ణు నువ్వెందుకు ఆ టైం అడుగుతున్నావో నాకు బాగా తెలుసు, నువ్వు సందిగ్ధంలో ఉన్నావు, నీ మనసు నిన్ను రాజీ పడనివ్వటం. ఎంత కాదనుకున్నా నేనే భర్తని, మంది పవిత్రమైన బంధం, మనిద్దరం 100 ఏళ్ల పాటు కలిసి ప్రయాణం చెయ్యాలనుకునే ఆ రోజు చేసుకున్న పెళ్లి మంది, నువ్వు నన్ను ప్రేమించావన్నది నిజం, నేను నిన్ను కొట్టినా తిట్టినా ప్రతి క్షణం నేను నీతోనే నీలోనే ఉన్నాను ఇన్నాళ్ళన్నది నిజం అని తనకి తాను చెప్పుకున్నాడు విష్ణు. లక్ష్మి రాత్రి పడుకోవాలని గదిలోకి వెళ్ళి తలుపు కొట్టాడు. ఏంటి అందే. అంటే ఏం లేదు, నీతో టైం స్పెండ్ చేద్దామని ఏ ఉన్న కొద్ది రోజులైనా. వాట్ అంటే నువ్వు అనుకునేది కాదులే అని వెళ్ళి టీవీ పెట్టి అలా వెబ్ సిరీస్ చూస్తూ ఆమె ఒళ్ళో పడుకున్నాడు. ఆమెతో చాలా స్నేహంగా సన్నిహితంగా, నిజంగా ఒక ప్రేమికుడు ప్రియురాలితో, నిజంగా ఒక అర్థం చేసుకున్న భర్త భార్యతో ఎన్ని మాటలు చెప్తాడో ఆమె పాదాలు తాకాడు, కన్నీళ్లతో ఆమె పాదాలు కడిగాడు, ఆమెను క్షమించమని అడిగాడు. తను చేసిన ప్రతి తప్పుకి ఆమె ఒళ్ళో పడుకొని బోరున చిన్నపిల్లాళ్ళ ఏడ్చాడు, ఆమె భుజం మీద పడుకుండిపోయాడు. నిద్రపోయిన విష్ణుని అలా పడుకోబెట్టి దుప్పటి కప్పి కుర్చీలో అలా కూర్చుండిపోయింది. కాసేపటి తర్వాత కునుకు పట్టేసింది. తీసుకొచ్చి లక్ష్మిని పడుకోబెట్టి విష్ణు ఆమె పక్కన పడుకొని ఇద్దరికీ కలిపి దుప్పటి కప్పి ఆమె మీద చెయ్యేసుకొని పడుకున్నాడు. ఆ తర్వాత ఆమెకి రోజులు అర్థం కావట్లేదు, ఆమె మీద కేర్ చూపించటం, ఆమెని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకోవటం, ఆమె బొగ్గలు నిమరటం, నోట్లో తినిపించటం, గుండెలకు హత్తుకోవటం, ప్రతిదీ ఏదో చాలా నిజంగా. ఒకానొక రోజు ఎందుకు ఇలా లేడు, ఇప్పుడు నిజంగానే మారాడని నేను ఇంకొకళ్ళకి మాటిచ్చి కమిట్మెంట్ ఇచ్చి ఆ మాట తప్పన భగవంతుడా, ఎందుకు అడకత్తెల్లో పోకచెక్కలాగా ఇప్పుడే ఎందుకు వచ్చాడు అసలు ఇతను, నా లైఫ్ ఏం జరగబోతుంది అని ఆ అమ్మాయి ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంది. ఒకవైపున అరుణ్ ఫోన్ చేయటం, అరుణ్ రావటం, ఒకవైపున వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడటం, వాళ్ళ చెల్లెలు మాట్లాడటం, ఒకవైపున పిన్ని బాబాయ్ వాళ్ళు, తలంతా తిరిగిపోతోంది లక్ష్మికి. ఇలా రోజులు గడిచిపోతూ ఇక పెళ్ళికి ఇంకొక నెల రోజులు టైం అనగా ముహూర్తాలు కన్ఫామ్ చేసుకోవాలి అనుకొని, దానికన్నా ముందు అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి డిన్నర్ చేద్దామని చెప్పుకున్నారు. ఆ డిన్నర్కి అరుణ్, గీతిక, మాలతి, రామ్మూర్తి వచ్చారు. వచ్చేటప్పుడు గీతిక శుభలేఖలు కూడా సెలెక్ట్ చేయటానికి అన్నట్టు కొన్ని కాపీలు కూడా తీసుకొని వచ్చింది. కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంకి భవానీ చాలా ఐటమ్స్ వండి అక్కడ పెట్టింది. అన్నీ తెచ్చి టేబుల్ మీద సర్దుతోంది. లక్ష్మి ఒకటి చేతుల నుంచి జారిపోయి కింద పడింది. ఎక్కడ లక్ష్మి కాలు గుచ్చుకుంటుందోనని లక్ష్మిని అప్లిఫ్ట్ చేసి ఎత్తుకున్నాడు విష్ణు. వాళ్ళు వచ్చి అది చూశారు. ఆ తర్వాత ఆమెని జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకెళ్ళి సింక్ దగ్గర చేతులు కడిగిచ్చేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని ఆ పెంకులు అవన్నీ తను ఎత్తాడు. ఎత్తిన తర్వాత లక్ష్మికి చిన్నగా గీసుకుందని చూసి లక్ష్మి డోర్ కొట్టి ఆ తర్వాత లక్ష్మిని కిందకి తీసుకొచ్చి ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేసి ధైర్యం చెప్పాడు. అవన్నీ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఫుడ్ తినటం అయిపోయిన తర్వాత భవానీ, శంకర్రావు, స్వప్న, ప్రదీప్ మాట్లాడుకుంటూ ఉంటే విష్ణు అక్కడ కూర్చున్నాడు. అయితే కళ్ళతోనే గీతిక వాళ్ళమ్మ మాలతి కలిసి అరుణ్కి సైగలు చేయటం, అరుణ్ పక్కకు వెళ్ళటం, ఎంతమంది కూర్చుంటే ఏంటి వీళ్ళు మాత్రమే రహస్యంగా మాట్లాడుకోవాలనుకుంటుంది అని లక్ష్మి కూడా అటువైపుకు వెళ్ళిందే. వెళ్తే ఏంటన్నయ్యా అసలు నువ్వు ఏముందని ఆ సెకండ్ హ్యాండ్ దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావు, ఆ రోజు దాని పిన్ని దరిద్రపదే, ఆ ముదరష్టపదే ముందే చెప్పలేదు ఇది సెకండ్ హ్యాండ్దని, ఇది యూజ్డ్ పీస్ అని, 3 ఏళ్ళు ఒకటితో కాపురం చేసి చెడిపోయి వాడు గెంటేస్తే వచ్చిందని, అనామకురాళ్ళే అనాథముండలే, అలాగైనా వాడు వదిలేసినా సరే దీని పేరు మీద ₹1 కోటి డబ్బులున్నాయి, పైగా ఇన్నాళ్ళు ఇది బాగానే సంపాదించే వెనకేసింది, బోటిక్కుంది, చదువుకుంది, ఇది అమ్మా బాబు లేనిది కాబట్టి మన కింద పడుంటదిలేమనమని పెళ్లి కొప్పుకుంటే వాడొచ్చాడేంట్రా, వస్తే వచ్చాడన్నయ్య, కానీ అసలు అతని మీద ఏ ఇంట్రెస్ట్ ఆసక్తి లేనప్పుడు తెచ్చి ఇంట్లో ఎందుకు ఉంచుకుంది బాగానే ఉంది, ఉంచుకున్న ఇద్దరు పక్క గదుల్లో
రూమ్లో ఉంటున్నారు. ఏం జరగలేదంటావా? రోజు బొటిక్కి తీసుకెళ్తుంది, ఊరంతా తిప్పి చూపిస్తుంది. అసలు ఎంగేజ్మెంట్ రోజు మీ ఇద్దరికా వాళ్ళిద్దరికా ఎంగేజ్మెంట్ అయింది? నాకు అర్థం కాలేదు. అతనితో అంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం ఉంది? అసలు ఈ పెళ్ళి అవసరమా? నీకేం తక్కువని, నీకేం లేదని. విల్ యూ ప్లీజ్ షటప్ గీతిక. ఒక విషయం చెప్పమంటావా? అంతకుముందు నీకు ప్రదీప్ కన్నా ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు వాడితో ఫిజికల్ అయ్యావు. నువ్వు వర్జిన్వా? మరి అలా అనుకుంటే నేను అంతకుముందు ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది. నేను తనతో ఫిజికల్గా క్లోజ్ అయ్యాను. నేను వర్జిన్నా? తను తెలిసి తెలియని వయసులో వాళ్ళ పిన్ని వాళ్ళు పెళ్లి చేస్తే వాడిని పెళ్లి చేసుకుందే. చేసుకున్న తరువాత తను తిరిగి ఇక్కడికే వచ్చిందే. వచ్చిన తర్వాత చదువుకున్న తర్వాత తన కాళ్ళ మీద తను ఆధారపడాలని బోటిక్ పెట్టుకుని తన లైఫ్లో తను ఎదిగిన క్షణం తనేమీ నన్ను కావాలనుకోలేదు. నేనే తన చుట్టూ తిరిగి తన్నే పెళ్లి కొప్పుకోమని బలవంతం చేశాను. ఆ అమ్మాయి నిజాయితీగానే ఉంది. అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావటం నేనే జన్మలోనే చేసుకున్న పుణ్యం. దయచేసి నీ లైఫ్ గురించి నువ్వు చూసుకో, నా లైఫ్ గురించి నీకెందుకురా అన్నాడు. అదేంటన్నయ్య అలా మాట్లాడతావంటే? ప్లీజ్ దయచేసి విసిగించొద్దు. ఇక అతను వచ్చాడంటావా? రానివ్వు. పెళ్ళయ్యేంత వరకే ఉంటాడు. ఆ తర్వాత అతనెవరో మేమెవరో మా లైఫ్ మేము చూసుకుంటాం, అతని లైఫ్ అతను చూసుకుంటాడు. ఇప్పటి వరకు అతను ఇంకా తను ఛాన్స్ ఇస్తుందేమోనని చూస్తూ ఉండొచ్చేమో. మేబీ తన ఛాన్సు ఇవ్వదనే నమ్మకం నాకుంది అని అరుణ్ మాట్లాడుతున్న మాటలన్నీ లక్ష్మి విన్న తర్వాత లక్ష్మి లోపలికి వస్తుంటే ఏమైందిరా అని ఎదురెళ్ళాడు విష్ణు. ఏం లేదు, అవతలకెళ్ళు, విసుగ్గా ఉంది అన్న తర్వాత నిజంగా విసుగిచ్చినప్పుడు ఇది విసుగని ఎప్పుడు అనలేదు, ఇప్పుడేంటి ఇంత విసుగంటుందే అన్నాక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు వాళ్ళు. అరుణ్ వెళ్ళేటప్పుడు కూడా ముభావంగా ఉంది లక్ష్మి. ఆ తర్వాత రాత్రి 1 గంటకి తలుపు కొట్టాడు విష్ణు. తలుపు తెరిచింది, పడుకోలా, అలాగే కూర్చోనుందే. భోజనం తీసుకెళ్ళి, ఇందాక కూడా నువ్వు భోజనం చేయలేదు, అమ్మ మీద అన్నం మీద ఆకలి మీద అలగకూడదంటారు, ముందొచ్చి భోజనం చేయరమ్మనమని తినిపిస్తే ఏమైందిరా నీకు? ఈ మాడేదేదో ఇంతకు ముందెందుకు మారలేదో? ఇంతకు ముందెందుకు నీలో ఈ ప్రేమ లేదు? ఇంతకు ముందెందుకు నీలో ఈ కేర్ లేదు, ఈ ఆప్యాయత లేదు, ఈ అనురాగం లేదు? యూ స్టూపిడ్, యూ ఈడియట్ అనే అతను తినిపిస్తుంటే వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే ఉంటే పిచ్చి పట్టింది నీకు ఈరోజు ఏదో అని చెప్పి భోజనం పెట్టాక దగ్గరికి తీసుకున్నాడు. గుండెల మీద పడుకుంది. ఆ తర్వాత నిద్రపోయిన ఆమెను పడుకోబెట్టి దుప్పటి కప్పి ఆ పక్కనే కూర్చున్నాడు. ఏదో జరిగిందని అర్థమైంది విష్ణుకి. కానీ ఏం జరిగిందో అతని మనసుకి ఊసిపోలేదు. నెక్స్ట్ డే బొటిక్కి వెళ్ళారు. ఫోన్ చేసి లక్ష్మి అక్కడికి అరుణ్ని రమ్మనమంది. వచ్చాడు. ప్లీజ్ విష్ణు కాసేపు బయట వెయిట్ చేయవా, నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి అంటే విష్ణు బయటకు వచ్చాడు. అయితే అవి అన్బ్రేకబుల్ గ్లాసెస్, లోపల విషయాలు బయటకేం వినపడవు అనుకున్న లక్ష్మి ఒక విషయం మర్చిపోయింది. రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ అనుకోకుండా ఒక అమ్మాయి వల్ల ఆ మిర్రర్ పగిలింది. పగిలిన మిర్రర్ మార్పిచ్చేసిన తర్వాత వేయించింది నార్మల్ మిర్రరు. సో లోపలయన్నీ బయటికి చాలా క్లియర్గా వినపడుతున్నాయి. విష్ణు అలా నుంచొని చూసినట్టుగా లేకుండా చూస్తూ లోపల మాటలో ఆడిబుల్గా ఉండేసరికి వింటూ నిలబడ్డాడు. అరుణ్ అంది లక్ష్మి. చెప్పరా అంటే, ఏంటి నిన్న రాత్రి మీ అమ్మ మాట్లాడింది, మీ చెల్లెలు మాట్లాడింది నేను విన్నాను. ఒక్క మాట నేను అడగనా? నేనా నిన్ను ప్రేమించాను? నేనా నిన్ను నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను? నేనా నిన్ను నా చుట్టూ తిరగమన్నాను? నేనా నువ్వే నా లైఫ్, నువ్వు లేనిదే నేను బ్రతకలేవని చెప్పాను? నేనా నీకు ప్రపోజ్ చేశాను? అలాంటిదే మీ చెల్లెలు పెళ్లికి ముందు అడ్డమైన వాళ్ళతో తిరిగి, మీ చెల్లెలు పడకలు కూడా ఎక్కి, మీ చెల్లెలకి అబోషన్లు కూడా అయినాయి అని కూడా నాకు తెలుసు. అలాంటిదే మీ చెల్లెలు మా ప్రదీప్ని ప్రేమించానని వాడి లైఫ్లోకి వచ్చిన మీ చెల్లెలేమో క్యారెక్టర్ గలది, పతివ్రత. నేను పెళ్లి చేసుకున్నానని నీకు చెప్పలేదా? విష్ణు నా లైఫ్లో ఉన్నాడని చెప్పలేదా? ఇప్పుడు విష్ణు నా లైఫ్లోకి వస్తే ఎంత అనుమానిస్తున్నారు, రేపు పెళ్ళయ్యాక కూడా వస్తాడు. ఇలాగే అనుమానిస్తారా మీ వాళ్ళు? మీ అమ్మగారు మాట్లాడిన మాట ఏంటి? నేను అనాథనా? నాకు డబ్బు ఉందని, బొటిక్ ఉందని, పడుంటానని, చేసుకోవాలి
అనుకున్నారా? ఇవేవీ లేకపోతే నేను అక్కర్లేదా? అక్కడ దాకా వస్తే నువ్వు వచ్చినవా? నీకు అంతకుముందు బ్రేకప్పులు లేవా? అనేపాటికి విల్ యూ ప్లీజ్ షటప్ లక్ష్మి అన్నాడు అరుణ్. అనేసరికి లక్ష్మి అలా విస్తుపోయి చూస్తే, ఒక విషయం చెప్పమంటావా? అసలు మేము మాట్లాడుకునే మా పర్సనల్ థింగ్స్ నువ్వు వినటమే తప్పు కదో. అక్కడ దాకా వస్తే తను నా చెల్లెలు, తన్ని ఏమనాలనుకున్నా, మా అమ్మని ఏమనాలనుకున్నా నేను మాత్రమే అంటాను అనే రైట్ నీకు ఎప్పటికీ లేదు. నువ్వెందుకు అంటావు తన్నే? అయినా మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉందే. మా అమ్మ అన్నది నిజమే కదా. మా అమ్మ ఏమైనా అబద్ధం మాట్లాడిందా? నిజంగా అతనంటే ఇష్టం లేదన్నావు, ఇంట్రెస్ట్ లేదన్నావు, కొట్టాడన్నావు, తిట్టాడన్నావు, గెంటాడన్నావు. నేనైతే నిన్ను లైఫ్లో వాడిలాగా కొట్టి గెంటయ్యనులే. నేనైతే వాడిలాగా నిన్ను చిత్రహింసలు పెట్టనులే. నేనైతే వాడిలాగా నిన్ను వాడేసి వదిలేయనులే. ఇప్పటికైనా నాకు కో అంటే కోటి మంది వస్తారు. నేనేం సెకండ్ హ్యాండ్ వెదవని కాదు. అయినా నీకు లైఫ్ ఇద్దామని నిన్ను చేసుకుందాం అనుకుంటున్నాను. మా చెల్లెలు తన అన్నయ్యకు ఒక బెటర్ లైఫ్ ఉండాలి, బెటర్ హాఫ్ ఉండాలి అనుకోవటం తప్పు కాదే. మా అమ్మ అనుకోవటం తప్పు కాదే. తన కొడుకు జీవితం బాగుండాలనే. ఎవరు ఊరుకుంటారో? నిజంగా అతనంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు, అతను తిరిగి వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఎందుకు పక్క గదిలో పెట్టుకున్నావు? బాగానే ఉంది. ఎందుకు నీ గదుల్లోకి వస్తున్నాడు? నీ ఒళ్ళో పడుకొని ఏడుస్తున్నాడు, నీ గుండెల మీద పడుకుంటున్నాడు. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను నీకు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి నిన్ను టచ్ చేయాలని, కిస్ చేయాలని ప్రపంచంలో అందరూ ఉన్నట్టు నేను నీతో ఉండాలనుకుంటున్నాను. మరి నాకు ఓ ఛాన్స్ ఇవ్వు. మరి వాడు నిన్ను టచ్ చేస్తున్నాడే, వాడు నిన్ను బుగ్గలు పట్టుకుంటున్నాడే, అప్లిఫ్ట్ చేస్తున్నాడే, వాడిని తినిపిస్తున్నాడే, నీతో ఊరంతా తిరుగుతున్నాడే. నేను సినిమాకి రమ్మంటే హెడ్ఏక్ అంటావు, బయటికి రమ్మంటే పనుందంటావు, కావాలనే పెళ్లి ముహూర్తాన్ని నువ్వే వాయిదా వేశావు. ఇప్పుడు కూడా నువ్వు కాకపోతే వాడున్నాళ్లే నాకన్నట్టే నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నావు. మనం ఉండేది వేరు కాపురం. మా అమ్మ వాళ్ళు వారానికి ఓసారో 10 రోజులకోసారో వస్తారు. మనం వెళతాం. వెళ్ళిన రోజు ఒకసారి మా అమ్మ అంటది. ఎన్నాళ్ళు అంటది? మహా అయితే మనకు పిల్లలు పుట్టేంత వరకు. ఆ తర్వాత మా అమ్మ మాత్రం నిన్నని ఏం బావుకుంటుందే? మాట పడితే తప్పేంటి? వాడితో తన్నించుకుంటే బాగుందే, వాళ్ళ అమ్మతో తన్నించుకుంటే బాగుంది, వాళ్ళు గెంటేస్తే గెంటేయించుకుంటే బాగుందే. అలాంటిది మా అమ్మ అంటే అమ్మలా అన్నది అని ఎందుకు తీసుకోలేవు? నీకు అమ్మ లేదు, అబ్బ లేడు, నా అనేవాళ్ళు లేరు. మేము ఒక ఫ్యామిలీ ఇద్దామనుకుంటున్నాం, లైఫ్ ఇద్దామనుకుంటున్నాం. అలాంటిదే నువ్వు ఇంత రెచ్చిపోయి మాట్లాడటం కరెక్ట్ కాదు. అసలు ఏం చూసుకొని ఇంత ఇదైపోయేది నువ్వు? ఒక విషయం చెప్పమంటావా? నీకు నేను చాలా ఎక్కువ. నువ్వు ఏం మాట్లాడినా సరే నాకు లైఫ్లో చాలా ఛాన్సులు ఉంటాయి. నువ్వే మిస్ అవుతావు. ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన తర్వాత వెర్రి వేషాలు, వెదవ్ వేషాలు వేయకుండా నోరు మూసుకొని పెళ్లి చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను నేను అనేపాటికి దెన్ గో టు హెల్ అని అక్కడే ఉన్న పేపర్ వెయిట్ తీసుకొని అద్దానికి వేసి కొడితే అది పగిలిపోయిందే. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికి నడు ప్లీజ్ అనేసిందే. అన్న తర్వాత అరుణ్ వెళ్ళిపోయాడు. కారు తీసుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే విష్ణు కారులో ఎక్కాడు. ఏమైందంటే విష్ణును పట్టుకొని వెక్కి ఏడ్చేసిందే. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, నా అనేవాళ్ళు లేరు, అన్నీ నువ్వే అనుకున్నాను. నువ్వెందుకు ఆ రోజు మారలేదు? నువ్వెందుకు ఈరోజు మారావో? అన్నీ నీ వల్లే జరుగుతున్నాయి. నా జీవితంలో ఏం జరిగినా కూడా ఏ రోజు నన్ను కరెక్ట్ టైంలో నువ్వు అర్థం చేసుకుందే లేదో. నా జీవితంలో విషమ పరిస్థితి వస్తుందన్నప్పుడు వస్తావో, లేదంటే గనక నన్ను చావులోంచి బయటేయాలనుకుంటావో, చావులోకి తీసుకెళ్లాలనుకుంటావో. అసలు ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి నువ్వనే? ఆ అమ్మాయి వెక్కి ఏడ్చేపాటికి ఏమైందిరా అని మాట్లాడుతూ ఉండగానే ఎదురుగా లారీ వచ్చేది చూసుకోలేదు. ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ లక్ష్మి. దాంతో స్టీరింగ్ పక్కకు తిప్పేశాడు విష్ణు. అద్దానికి వెళ్ళి లక్ష్మి గుద్దుకోబోతే తన చెయ్యి అడ్డం పెడితే చెయ్యంతా కట్ అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నొప్పి పుడుతుందా అంటే లేదు. నేను చేసిన చాలా బాధలు గుర్తొస్తుంటే ఈ నొప్పి కూడా బాధ అనిపించట్లేదు అంటే మొరటోడా, మూర్ఖుడా అని నీలో ఇదే ఫస్ట్ నుంచి కూడా ఇదే ఉంటుంది, మొరటతనం, మోటుతనం అనేసి ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చిందే. ఆలోచిస్తుంది. విష్ణుకి ఈ ఆలోచన ఎక్కడికి వెళ్ళుద్దో అని తను ఒక వైపున ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండే జానకి, రాఘవరాం గుర్తొచ్చారు. వాళ్ళు మంచివాళ్ళని, గొప్పవాళ్ళని తను వినుందే. దాంతో అర్ధరాత్రి పూట కారు డ్రైవ్ చేసుకుంటూ రాఘవ జానకి దగ్గరికి వెళ్ళిందే. నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటారు
సార్ అన్నయ్య, ఇప్పుడు నేను సందిగ్ధంలో ఉన్నాను. నేను విష్ణుని యాక్సెప్ట్ చెయ్యాలా, అరుణ్ని యాక్సెప్ట్ చెయ్యాలా, నాకేమీ అర్థం కావటం లేదు అని ఆయనకి చెప్పింది. చూడమ్మా, ఏ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి కలగ చేసుకోకూడదు అనుకుంటాను నేను. నీకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలున్నాయి. వాడు అలా అవటానికి కారణం వాళ్ళ అమ్మ నాన్నలని నీకు తెలుసు. ఆ తర్వాత వాడిప్పుడు మారాడన్నది కూడా నిజం. ఇక నీ లైఫ్ గురించి ఏ డెసిషన్ తీసుకుంటావన్నది నీ ఇష్టం. ఒక్కటి మాత్రం చెప్తాను, లైఫ్లో భగవంతుడు అందరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వడు. నీకు విష్ణు మారి వచ్చిన తర్వాత మళ్ళీ నీ లైఫ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వేం చేయాలనుకుంటావో డెసిషన్ ఈజ్ యువర్స్. నువ్వు తెలివైన మూర్ఖురాలుగా మిగిలిపోవనే నేను అనుకుంటున్నానని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ జానకి వచ్చింది. నేను ఆయనలా గుండె నిబ్బరంతో ఉండలేను, ఆయనలాగా నేను వన్ సైడెడ్గా మాట్లాడలేను, మొండితనంగానూ ఉండలేను. కానీ ఒకటి చెప్తాను, నా తమ్ముడు మా 10 మంది తర్వాత పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. మా అమ్మ ప్రాణాలే పెట్టుకుందే. నిజమే, మా అమ్మ తెలివి తక్కువది, మూర్ఖురాలు. మా అమ్మ ఈ జనరేషన్లో ఉండదగిన మనిషి కాదు, మా నాన్న కాదు. వాడిని అలాగే పెంచుకొచ్చారు. మంచి చెడు విఘ్నత జ్ఞానం అనేవి నేర్పించలేదు. అలా ఉన్న మనిషి ఎలా ఉంటాడో ఇప్పుడు వాడు మారాక నీకు తెలుస్తుంది. వాడు నిజంగా మారాడు. వాడేమంటున్నాడో తెలుసా, వాడి జీవితంలో నువ్వు లేకపోతే నీ స్థానం ఎవరికి ఇవ్వనని, వాడు అలాగే ఉండిపోతానని అంటున్నాడమ్మా. వాడు ఇంకొకళ్ళకి స్థానం ఇస్తానని కూడా చెప్పలేదు. వాడు నిజంగా మారాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, అర్థం చేసుకున్నాడు కాబట్టే నీ ఇంటికి వచ్చాడు, నీ కాళ్ళు పట్టుకున్నాడు. లేదంటే గనక వాడు ఒకటి అనుకోవచ్చేమో కదో, 2 ఏళ్ళో 3 ఏళ్ళో దాన్ని పెళ్లి చేసుకున్నందుకు వాడేశాం కదా, ఇప్పుడు మనకు మాత్రం ఏం తక్కువ, ఎకరం 70 లక్షలు చేసే పొలం 100 ఎకరాలు ఉంది, శుభ్రంగా కోటీశ్వరరాలైన ఒకదాన్ని మనము చేసుకోవచ్చు, మన లైఫ్ని మనము ఎంజాయ్ చేయొచ్చు అని వాడు అనుకోవచ్చు. వాడి వ్యసనాలు మానేశాడు, నిజంగా మంచోడుగా మారాడు. బోయవాడిగా ఉన్న వాల్మీకి కూడా మహర్షి అయ్యాడమ్మా. అది మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది. ఇక నేనైతే ఒకటి కోరుకుంటున్నాను, అవునన్నా కాదన్నా వాడిని మొగుడన్నది అబద్ధమా, వాడితో నువ్వు శారీరకంగా మానసికంగా కలిసి ఉన్నది అబద్ధమా, ఇప్పుడు నువ్వు ఇంకొకడిని పెళ్లి చేసుకున్నా ఒకటి పెళ్ళానివి, ఒకసారి ఒకడికి భార్యగా వెళ్ళిన దానివి, రెండో పెళ్లి దానివి అవుతావు తప్ప అవతల వాడు నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించే బతికున్నంతకాలం ఏ రోజు దెప్పడని నువ్వు నాకు గ్యారంటీ ఇవ్వగలవా? అలా ప్రపంచంలో 1,000,000కి ఒకడు ఉంటాడేమో అనని మగాడు, అనని ఆడది కూడా చాలామంది ఉంటారా అలాంటి వాళ్ళు. ఒక్కటి మాత్రం చెప్తా, నువ్వు వాడు కలిసి ఉంటే చూడాలనుంది, మీ పిల్లల్ని ఎత్తుకోవాలనుంది. ఇక నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టమనే జానకి కళ్ళొత్తుకుందే. ఆ తర్వాత ఇంటికి వచ్చే 2 రోజుల పాటు ఆలోచిస్తూనే ఉంది లక్ష్మి. ఆ తర్వాత అందరినీ పిలిపించింది. అందరినీ పిలిపిస్తే ఈలోపు అరుణ్ సారీలు చెప్పటం, క్షమాపణలు చెప్పటం, మెసేజ్లు పెట్టడం, వేటికి రిప్లై ఇవ్వలేదు లక్ష్మి. ఇక అటువైపు నుంచి రాఘవరాం జానకి వస్తే మీరెందుకు వచ్చారన్నాడు విష్ణు. నువ్వు నోరు మీపోతే దవడ బగులుద్దురా అనేపాటికే విష్ణు అలా నుంచున్నాడు. ఇటువైపున భవానీని, శంకర్రావుని, స్వప్నని, ప్రదీప్ని, దాంతోపాటు అరుణ్ వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి తన వేలుకున్న ప్రపోజల్ రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్ తీసి అక్కడ పెట్టిందే. ఏంటిది అన్నాడు అరుణ్. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసేసుకుందాం అరుణ్, నీకు నాకు ఎప్పటికీ సెట్ అవ్వదు. ఒక విషయం చెప్పమంటావా, మనకి పెళ్ళైనా నీ చెల్లెలు క్యారెక్టర్లు ఇస్తని పెళ్లికి ముందు చాలామందితో తిరిగిందని, చాలా కడుపులు తీయించుకుందని, నీ చెల్లెలకి నా గురించి మాట్లాడేంత క్యారెక్టర్ లేదని నేను రోజుకు 100 సార్లు అంటాను. మీ అమ్మ మాట అంటే పడాల్సిన అవసరం నాకేంటే, ఒకరోజు నాకు వయసు లేదు, తెలివితేటలు లేవు. ఇక మా అత్తయ్య గారితో పోల్చుకొని మాట్లాడటానికే ఆవిడ మీ అమ్మలాగా చదువు, జ్ఞానం, తెలివితేటలు ఉన్న మనిషి కాదో, లోక జ్ఞానం లేనిది, బయట ప్రపంచం గురించి తెలియందే. ఒక విషయం చెప్పమంటావా, నీకు విష్ణుకి ఉన్న తేడా ఏంటో, విష్ణుకి జ్ఞానం లేకుండా ఆవిడ పెంచింది, కానీ అమెరికా వెళ్ళొచ్చే జ్ఞానాలు, తెలివితేటలు అన్నీ ఉన్న నువ్వు, ఒకదాన్ని ప్రేమించి బ్రేకప్లు కూడా అయిన నువ్వు, పక్కన వాళ్ళల్లో వర్జినిటీలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నీ ఫ్యామిలీ, మీకు కావలసింది నా మనీ, నేను కాదు. మీకు కావలసింది నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి మీ కాళ్ళ దగ్గర పడుంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. నాకంత కర్మ అగత్యం ఏమీ పట్టలేదు. ఉంటే ఇలాగే ఉంటాను, లేదంటే మంచో చెడో ముక్కు కోసిన మునుపటి వాడే నయమనే నా మొగుడుతోనే నేను ఉండటం కరెక్టేమో.
ఒకటి మాత్రం చెప్తాను, మారిన విష్ణు గొప్పోడా నువ్వు గొప్పోడివా అంటే విష్ణే గొప్పోడు. ఎందుకో తెలుసా, నువ్వు అబ్రాడ్లు వెళ్ళి చదివొచ్చిన తర్వాత కూడా నీ చెల్లెలు తప్పుగా మాట్లాడితే నువ్వు నాతో ఏమన్నావు, అక్కడ దాకా వస్తే అది నా చెల్లెలు అన్నావు. తను నా గురించి మాట్లాడటం తప్పేంటి, తన అన్నకి బెటర్ హాఫ్ కావాలనుకోవటం తప్ప అన్నావు. చేసుకో, నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఉంటే మంచిదే. ఏమైందక్క అన్నాడు ప్రదీప్. నేను నీ సొంతక్కను కాదు కదరా, అందుకనే నువ్వు కూడా నా లైఫ్ని ఎలా చేద్దాం అనుకున్నావా, ఏం జరిగిందక్క అని అడిగింది స్వప్న. ఏం జరగలేదే అని జరిగిన మొత్తం చెప్తే అక్కడే ఉన్న అరుణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఊరుకుంటాను అనుకుంటున్నావేమో అనేసరికి అక్కడే ఉన్న విష్ణు తుక్కు కింద కొట్టాడు అరుణ్నే. కొట్టేపాటికి వామ్మో వాయ్యో మా అబ్బాయిని కొడుతున్నారు, ఇంకే ఉంది, ఓరి దేవుడో ఓరి నాయనో ఇది చెడిపోయింది, వాడిక్కడికి వచ్చిన తర్వాత రోజు వాడిచ్చే సుఖానికి మరిగిందమ్మో అని మాలతే ఇది చెడిపోయింది, థర్డ్ గ్రేడ్ క్యారెక్టర్ అని నేను చెప్పానని గీతిక అనేసరికి గీతికని ప్రదీప్ గొంతు పట్టుకొని దవడ పగలగొట్టి, నువ్వు క్యారెక్టర్ ఉన్న ఆడదానివి అనుకో, నేను చేసుకుందాం అనుకున్నానే, పెళ్లికి ముందే నువ్వు చెడిపోయిన దానివని నీ అన్నే కవర్ చేసి పెళ్లి చేస్తే నీలాంటి దాన్ని నేనెందుకు చేసుకుంటానో, మన ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేసుకుందాం, మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, తను మమ్మల్ని తమ్ముడు చెల్లి అనుకున్నా అనుకోకపోయినా నేను తన సొంతక్కనే అనుకున్నాను, తన లైఫ్ నాశనం అయిపోకూడదని తను నేనెటు ఉంటాను కదా, నువ్వు నా కిందే ఉంటావు కదా అని మీ అన్నతో హ్యాపీగా ఉంటుందనే మా అమ్మ బుద్ధి లేని పెళ్లి చేసింది కాబట్టి తను లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలనే మీ అన్నయ్యతో పెళ్లి కొప్పుకున్నాను. ఆ రోజు అన్ని పత్తిత్తు కబుర్లు చెప్పిన మీ నాన్నకి ఇవాళ నోరు పడిపోయినప్పుడే అర్థమవుతుంది నాకు మీ బతుకులేంటో అనేసాడు ప్రదీప్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పెళ్ళి ఆగిపోతే మా పరువుతో పాటు మీ పరువు కూడా బాధ్య భవానీ, నీ కూతురు స్వప్ననిచ్చి చెయ్యి మా అరుణ్కి అనేపాటికి చెప్పు తీసుకొని కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఎలా కనపడుతున్నానే నేను, నీ కొడుకు నేనెందుకు చేసుకుంటానే, అసలే నేను పెద్ద ఫెమినిస్ట్నే, నీ కొడుకు లాంటి క్యారెక్టర్లెస్ వెదవని చేసుకోవాల్సిన కర్మ నాకేమీ పట్టలేదు. నేను ఆల్రెడీ అమర్ అని ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను, వాడు నాకు చాలా వాల్యూ ఇస్తాడు, నేను వాడినే చేసుకుంటాను. వాళ్ళ అమ్మ నాన్న చాలా బ్రాడ్ మైండెడ్, చాలా గొప్ప హృదయం ఉన్నవాళ్ళు. ఒక విషయం చెప్పమంటావా, మా అక్కకి పెళ్ళే కాదు, ఇద్దరు పిల్లలున్నా మీ అబ్బాయి వాళ్ళకి ఫాదర్హుడ్ ఇచ్చి యాక్సెప్ట్ చేసి మీ అబ్బాయి మా అక్క ఒంటి మీద చెయ్యమన్నప్పుడే చెయ్యేసి 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా ఆ గాలి ఆ పిల్లలకి తండ్రి అవ్వాలి, పిల్లల్ని వద్దంటే కనకూడదు. నవే జనరేషన్లో ఒకప్పుడు ఆడవాళ్ళు పళ్ళ ఇవాళ అబ్బాయిలు అలాగే ఉన్నారు. ఉండలేని నీ కొడుకు నీ కూతురు వాళ్ళెన్ని తప్పులు చేసినా కవర్ చేసుకొని మేము తేరగా ఉన్నామని పడుంటానికి చేసుకుందాం అనుకుంటున్నావా, అటు ₹1,00,000 పోయి నన్ను చేసుకుంటే కోటి వచ్చుద్ది అనుకుంటున్నావా, ఎక్కడ ఇరిసిపోయిలో పెడతా బయటికి నడవకపోతే అనేపాటికి వెళ్ళి వెంటనే వారం రోజులు తిరగకుండా అరుణ్కి గీతికకి పెళ్లి చేసేసింది మాలతే. చేసి ఆ తరువాత అరుణ్ గీతిక ఇద్దరు కాపురాలు పెట్టుకున్న తర్వాత అక్కడే నిలబడ్డాడు విష్ణు. నిలబడే ఐఎమ్ సారీ అని లక్ష్మిని దగ్గరికి తీసుకోబోతే వెయిట్ చేయరా, నువ్వు నన్ను బాధ పెట్టలా, నా మనసు ఏ రోజు కరుగుద్దో ఆ రోజు వరకు వెయిట్ చేయి అనేసిందే. అలాగేనని లక్ష్మితోనే ఉండటం మొదలుపెట్టాడు విష్ణు. ఈలోపు అరుణ్ చేసుకున్న దాంతో అరుణ్కి రోజుకొక గొడవ, వాళ్ళ అమ్మ వాళ్ళ గొడవ, వాళ్ళ చెల్లెలు వాళ్ళ గొడవ, ఇద్దరు జుట్లు పట్టుకుంటూ అరుణ్ని తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయింది అరుణ్ పెళ్ళాం. ఇక గీతిక మొగుడు గీతిక ఇక్కడున్న దగ్గర నుంచి ప్రతిదానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళటం, ఫోన్లు చేసి చాడీలు చెప్పటం ఇలా చేస్తోందని తుక్కు కింద కొట్టి ఇక్కడి నుంచే అబ్రాడ్ తీసుకెళ్ళిపోయి అక్కడ పడేసి తొక్కేశాడు గీతికని గీతిక మొగుడు. కూతురు కొడుకు ఇద్దరు లేక ఇక్కడే ఉండి వాళ్ళు ఫోన్లు చేస్తే ఆ చాడీలు వింటూ కుక్క బతుకు బతకటం మొదలుపెట్టారు మాలతి రామ్మూర్తి. ఇక ఎటుకూడే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందని విష్ణుని నమ్మకం వచ్చింది కాబట్టి రాఘవరామ్కి ఎటు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం పోయింది కాబట్టి ఆయన లైఫ్ టైం డ్రీము. దాంతోనే ఆయన ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి దాంట్లో ఒక ఫ్లోరు వీళ్ళ కింద ఉంచుకొని హాఫ్ కింద సగం విష్ణుకి సగం తను చూసుకుంటూ మిగతాయి రెంట్లకి ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళు అలా బిజినెస్ చేస్తూ ఉండగానే ఈలోపు స్వప్నకి అమర్తో ప్రదీప్కి మేఘన అని మరొక అమ్మాయితో ఎంగేజ్మెంటు పెళ్ళి కూడా జరిగిపోయింది. ఆ తర్వాత లక్ష్మి విష్ణునే యాక్సెప్ట్
చాలా గ్రాండ్గా మళ్ళీ ఎంగేజ్మెంటు మళ్ళీ పెళ్ళి జరిపించారు. హనీమూన్కి కూడా వెళ్ళొచ్చారు. విష్ణు నిజంగానే మారాడనే నమ్మకం వచ్చింది లక్ష్మికే. విష్ణు బిజినెస్ చూసుకుంటూ లక్ష్మి బొటిక్కి వెళ్ళొస్తూ అప్పుడు అన్ని సంవత్సరాల తరువాత జానకి ప్రెగ్నెంట్ అయ్యాననే విషయం చెప్తే నిజం అన్నాడు రాఘవ. అన్న తర్వాత నిజమని నవ్వుకుంటే జానకి ట్విన్స్ పుట్టారు. ఇద్దరు పక్క పక్కనే ఇళ్ళు కట్టుకొని చాలా హ్యాపీగా ఉంటూ విష్ణు కూడా మిగతా అక్కల్ని బావల్ని మళ్ళీ తన లైఫ్లోకి రానివ్వలేదు. మూర్ఖత్వపు మెట్టినిళ్ళైనా మారిన తన భర్త తనని ఎంతో ఉన్నతంగా చూసుకుంటూ గుండెల్లో దేవతలా చూసుకుంటున్నాడు. చాలామంది మనుషులు పెద్ద పెద్ద చదువులు చదివి కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా నీచమైన స్థితికి దిగజారిపోయి ఉంటారని అరుణ్ బిహేవ్ చేసి నిరూపిస్తే నిజమైన మూర్ఖత్వపు మనుషులు కూడా మారితే దేవుళ్ళు అయిపోతారని ఒకవైపున విష్ణు నిరూపించాడు. హ్యాపీగా తన భర్తతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ నిజంగా ఒక మగాడు తన భార్యను ప్రేమిస్తే ఎంత అపురూపంగా చూసుకుంటాడో విష్ణు ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయింది లక్ష్మి. కొంతకాలానికి లక్ష్మికి విష్ణుకి 2 పిల్లలు పుట్టారు. 4 పిల్లల బాధ్యత తనే చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ వ్రతాలు పూజలు నోములు 2 ఇళ్లలోకి తనే కలి తిరుగుతూ వంటలు చేయించడం దగ్గర నుంచే అన్నీ చూసుకుంటూ జానకి ఇంటి పట్టునే ఉంటుంటే రాఘవ విష్ణు బిజినెస్ చూసుకుంటుంటే లక్ష్మి బొటిక్కి వెళ్ళొస్తుంటే వాళ్ళ జీవితం సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా పిల్లా పాపలతో ఆనందంగా సాగిపోతూ తృప్తిగా సంతోషంగా జీవితాన్ని జీవించడం మొదలుపెట్టారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.